శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులారా, శ్రీరామచంద్ర మహాప్రభు అవతరించిన విళంబినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని జరిగేటువంటి ఈ రామాయణ కథా ప్రవచన నగరిలో బాలకాండను ముగించుకుని అయోధ్యాకాండలోకి ప్రవేశించింది. సీతాదేవితో కలిసి ఉండే కాండాన్ని పెద్దలు సీతాదేవి కృతం ధ్యాయేతు. సీతమ్మతో కలిసి ఉన్న రామచంద్రమూర్తిని ధ్యానించగలిగే ఒకే ఒక్క కాండ బాలకాండ. చివరిలో సీతమ్మ ప్రవేశిస్తుంది రాముని జీవితంలోకి. అరణ్యకాండ మధ్యలోనే మళ్ళీ దూరం కావడం జరుగుతుంది. కాబట్టి సీతాదేవితో పూర్తిగా కలిసి ఉండే ఒకే ఒక్క కాండ అయోధ్య. అలాంటి కాండ ప్రారంభంలో రాముని గుణార్చనతో ప్రారంభమై క్రమంగా పట్టాభిషేక సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఇది చూసినటువంటి మందరకి ఒక దుర్బుద్ధి కలిగి కైకేయి యొక్క హృదయం మొత్తాన్ని విక్షోభణ చేసేటట్లుగా తన యొక్క ప్రవచనాన్ని ప్రారంభించారు. భోజరాజు అంటారు, యామేవాహు నిశిచర కులోన్మూలనే మూలకేతు. ఎంత గొప్పది అంటే మందర రావణాసురుని యొక్క పరివారమంతా సమూలంగా నాశనం కావడానికి ప్రధాన హేతువు మందరేనండి. ముందు మందరకు నమస్కారం. యస్యాహ చిత్తం ప్రకృతి కుటిలం గాత్రమిత్రం బభూవ. ఎలాగంటే ఆవిడ ఎంత గొప్పదంటే ఆవిడ బుద్ధి వంకరే. ఎలా వంకరంటే ఆవిడ ఆకారం ఎంత వంకరో బుద్ధి అంటే. ఆకారానికి తగినట్లుగా బుద్ధి ఉన్నది, రెండు వంకరే. కానీ ఆ వంకరే అయినా అది లోకాన్ని చేసింది అని మందరిని కొనియాడతారు భోజరాజు. కారణం, కైకేయి రాముని రాజ్యం నుండి అడవిలోకి పంపించేటట్టుగా కైకేయి యొక్క పాత్ర ప్రధానంగా రామాయణ కథలో కనిపిస్తుంది. కైకేయే లేకపోతే రాముడు రాజ్యాన్ని విడిచి అడవిలోకి రావాల్సిన అవసరం. వచ్చిన తరువాత అరణ్యంలో నుంచి లంకడి దాకా నడిపించినాడు శూర్పణఖ అని. కైకేయి శూర్పణఖ ఇద్దరూ కూడా రెండు ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్తారు. రాముని కథలో మలుపులుగా చెప్తారు. ఇక్కడ కైకేయికి మందర యొక్క ఉద్బోధన, మందర కారణం. అక్కడ శూర్పణ యొక్క తొందరక, ఆవిడ ఉండేటువంటి ఒక బుద్ధి, స్వార్థ బుద్ధితో అది జరిగింది అని. మందర, శూర్పణఖ, కైకేయి, శూర్పణఖ ఈ ఇద్దరు కూడా రామాయణ కథను మలుపు తిప్పుకోవడంలో ఒక ప్రధాన హేతుభూతాలుగా భోజరాజు అలాంటి ఆవిడ నమస్కారం అని చెప్తాడు. అలాంటి మందర కైకేయి యొక్క హృదయాన్ని కలుషితం చేసేటట్టుగా మాట్లాడిన రాముని మీద ఉండే ప్రేమ చాలా గొప్పది కావడంతో ఎంత లాజిక్గా, ఎంత ప్లాన్ గా మాట్లాడినా కూడా ఎక్కడ చలించకుండా కైకేయి ఎంత గొప్పదాని నువ్వు, ఎంత బాగా చెప్తున్నావు కానీ అంటూ రాముని గుణాలను శ్లోకంతో ప్రారంభించి, ఇన్ని గుణములు కలిగిన రాముడికే పట్టాభిషేకం చేయడం తగును కదా అని తన యొక్క ప్రతివచనం ప్రారంభం. ధర్మజ్ఞ గురుభిర్దాంత కృతజ్ఞ సత్యవాక్ శుచి రామో రాజ్ఞ సుతో జ్యేష్ఠ యౌవరాజ్య మనోర్హతి. అది ఆవిడ యొక్క ఉపన్యాస సారాంశం. రాముడే రాజు కావడానికి తగును అని చెప్పడానికి కొన్ని కారణాలు చెప్పింది. ధర్మజ్ఞుడు ఆయన, రాజధర్మాలన్నీ బాగా తెలిసిన వాళ్ళల్లో గొప్పవాడు. రెండోది గురుభిర్దాంత, తను చదువుకోవడం కాదు, గురువుల చేత చాలా నియమితం కాబడిన. అంటే గురు శిక్షణలో ధర్మాన్ని ఎలా పాటించాలో అన్ని తెలిసిన. కాబట్టి ఎప్పుడు అధర్మాన్ని పాటించే అవకాశం రాముడి యొక్క జీవితంలో ఉండదు అని చెప్పడానికి గురుభిర్దాంత హేతువు చెప్పి, కారణాన్ని చెప్పి గురుభిహి అనడం వల్ల ప్రధానమైనటువంటి వశిష్ఠాది గురువుల చేత నియమితుడైన వాడు తప్పు చెప్పు. తర్వాత కృతజ్ఞ, చేసిన మేలు ఎప్పటికీ వచ్చు. నేను ఎంత బాగా పెంచానో రాముడికి తెలుసు. నేను చేసినటువంటి ఆ పాలన, లాలన మర్చిపోతాడా రాముడు? మర్చిపోడు కదా. నేనంత ప్రేమతో రాముడిని పెంచితే నాకు అపకారం చేసేవాడుగా కాదు. కాబట్టి కృతజ్ఞ, నా ఎందుకు చాలా కృతజ్ఞతాబద్ధుడై ఉంటాడు, అందులో సందేహం లేదు. సత్యవాక్, ఎప్పుడైనా ఒక మాట మాట్లాడాడంటే సత్యవాక్కుతో నిలబడి ఉంటాడు. అబద్ధం మాట్లాడే అవకాశం రాముడికి లేదు.
ఒకసారి మాట్లాడింది ఆలోచించి మాట్లాడతాడు, మాట్లాడిన దాన్ని కట్టుబడి ఉంటాడు. అదే సత్యస్థానంలో తాను ఉంటాడు కాబట్టి సత్యవాక్కు కాకుండా సత్యవాక్ అయ్యాడు. శుచి, మనస్సులో కూడా ఏదో మాట ఇచ్చా కదా తప్పనిసరిగా పాటిద్దాం ఏం చేస్తాం అనుకునేవాడు కాదు. శుచికి అంటే లోపల బయట శుచిత్వం కలిగినవాడు. శుచిత్వం అంటే ఎలాంటి కళంకము ఎలాంటి దోషరహితుడుగా ఉండేది. కానీ మాట ఇచ్చాను కాబట్టి నిలబడ్డం కాదు, నిలబడాలి అని నిలబడ్డాడు. అంటే మాట ఇచ్చుట అనేది ధర్మబద్ధంగా సత్యవాకుగా ఉన్నప్పటికీ కూడా మనస్సులో ఒకటి చేతల్లో ఒకటిగా ఉండేవాడు కాదు. కాబట్టి శుచి. ఇవన్నీ పక్కన పెడితే రాజ్ఞ, ఈనాడు మహారాజు ఎవరు? దశరథుడు. అతని పెద్ద కుమారుడు కదా. రాజ్ఞ సుత జ్యేష్ఠ, జ్యేష్ఠ పెద్ద కుమారుడు, సుత కడుపున పుట్టినవాడు. అంటే కడుపున పుట్టినవాడు అన్న స్పష్టంగా చెప్పడం వల్ల ఈ నలుగురు కుమారులు కూడా ఒకే సమయంలో పుట్టింది. అంటే ఇతనికంటే ముందు భరతుడు పుట్టదు. భరతుడు సహజంగా పుట్టినవాడు, రాముడు వరప్రసాదం వల్ల పుట్టినవాడు కూడా కాదు. ఇక్కడ ధర్మ సూక్ష్మాన్ని క్రమక్రమంగా మనకు తెలుసు. రాముడికి పట్టాభిషేకం చేయడంలో దశరథుడు ఎందుకంత ఆందోళన పడ్డాడో, మాట ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు కాబట్టి ఆందోళన పడ్డాడు అనుకోవచ్చు. రాముడికి పట్టాభిషేకం చేయడంలోనే ధర్మం కూడా ఉంది. ఆ ధర్మాన్ని ముందు ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రకంగా ఇంతవాడు కాబట్టి యవ్వరాజ్యం అత అర్హతి, యవ్వరాజ్య పట్టాభిషేకానికి రాముడే తగును కదా అని కైకేయి మాట్లాడడంతో పాటు భ్రాతృ భృత్యాం దీర్ఘాయు పితృవత్ పాలయిష్యతి, తన సేవకులని తన తమ్ముళ్ళని ప్రజలని కూడా తండ్రిలా పరిపాలించుకోగలిగాడు. కాళిదాసు చెప్తాడు, స పిత పితరస్తాః కేవలం జన్మహేతవ అని. ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి, ప్రజలని వినయము చేత పరిపాలించడంలో కానీ రక్షణముగా పరిపాలించడం కానీ వారి బరువు బాధ్యతను తీసుకోవడంలో కానీ సపిత, రాముడే తండ్రిగా ఉండ తగినటువంటి సమర్థత లేనివాడు. మరి వాళ్ళ తల్లిదండ్రులు కేవలం జన్మహేతవ, ప్రజలందరికీ తమ సొంత కన్న తల్లిదండ్రులంతా కూడా జన్మకు కారకుడు తప్ప అన్ని రకాల తండ్రి లాంటి వాడు అని చెప్తాడే కాళిదాసు. అదే పద్ధతిలో పితృవత్ పాలయిష్యతి, ఒక తండ్రిలాగా రక్షణ చూస్తాడు, భరణాన్ని చూస్తాడు, వినయాన్ని నేర్పుతాడు. అలాంటి వాడు రాముడు. కాబట్టి సంతప్స్యతే కథం కుర్చే, ఎందుకు నువ్వు బాధపడతావు? రామకృష్ణుత్వ రామాభిషేచనం, రాముడికి పట్టాభిషేకము అంటే నీకుచ్చిన బాధ మా అందరికీ ఆనందమే కదా. భరతశ్చాపి రామస్య ధ్రువం వర్షశతాత్పరం పితృపైతామహం రాజ్యం అవాప్త పురుషర్ష. భరతుడు కూడా రాముని అనుసరించుకుంటాడు. రామునికి కూడా భరతుడు అంటే అత్యంత ప్రేమ. కొద్ది కాలం రాజ్యం పరిపాలించి భరత నువ్వు రాజ్యం పరిపాలించి నేను పక్కన ఉంటాను అన్న ఆశ్చర్యం లేదు. రాముడు అలాంటి పురుడు కదా. పితృపైతామహం రాజ్యం వర్షశతాత్పరం, ఒక 100 ఏళ్ళు పరిపాలించిన తర్వాత రాముడు భరత నువ్వు ఈ 100 ఏళ్ళు పరిపాలించు అంటాడు. అలాంటి వాడు రాముడు. కాబట్టి ఏం బాధపడక్కర్లేదు కదా. సాత్వం అభ్యుదయే ప్రాప్తే, ఇలాంటి మంచి అభ్యుదయము ప్రాప్తించగా వర్తమానే చెప్తారే, అది సిద్ధం కావడానికి సజ్జీకృతం కావడానికి దగ్గర పడుతూ ఉంటే భవిష్యతి చ కళ్యాణే కిమర్థం పరితప్యసి, సంకల్పించడం జరిగింది, అనుకూలంగా సాగుతుంది, జరిగిపోతుంది. ఇలాగ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తిరుగు లేకుండా సాగే రామపట్టాభిషేకాన్ని విని ఎందుకు బాధపడతావు? అందుకైతే యథామే భరతో మాన్య, ఎలాగైతే నాకు భరతుడు మాన్యుడు పూజ్యుడు అంటే ఆదరణీయుడు ప్రేమించతగినవాడు. మాన్య అనే పదమునకు అన్ని రకాల అర్థాలు ఇస్తాయి. ప్రేమించతగినవాడు, గౌరవించతగినవాడు, పూజించతగినవాడు అని అంటారు. కాబట్టి భరతోమే యథా మాన్య తథా భూయోపి రా, అలాగే రాముడు కూడా అంతేకాదు. భూయ ఇంకా ఇంకా రాముడు పూజింపదగినవాడు అంటే ఇంకా ప్రేమించదగినవాడు. నాకు భరతుడు ఎంతో రాముడంతా ఇందాక చెప్పింది. ఇప్పుడు ఎలా అంటల్లా, భరతుడి కంటే రాముడు ఎక్కువ అంటూ అయితే అని. కౌసల్యాత అతిరిక్తంచ సహ అనుశుశ్రూషతే హిమ, ఎందువల్ల తెలుసునా? కౌసల్య కంటే ఎక్కువ నన్ను తల్లిగా భావించి నాకు సేవ చేస్తాడు నీకు తెలీదా?
నీకు తెలుసు కదా హీ హీ అంటే కదా అని అర్థం. తెలిసిన విషయాన్ని ప్రత్యర్థికి కూడా తెలిసిన విషయాన్ని ఇలా ఇలా అయింది కదా అని అంట. అవును అనవలసి ఉంటుంది. అంటే ఇద్దరికి ప్రత్యక్షానుభవం కలిగిన విషయాన్ని మాట్లాడేటప్పుడు హీ అని వాడతారు కదా, అవును కదా, మనం చూశాం కదా అన్నట్టుగా మాట్లాడతారు. అంటే కౌసల్యాత అతిరిక్తంచ సహ అనుశుశ్రూషతే హీ మా, నన్ను చాలా ప్రేమిస్తాడు కదా రాముడు అంది. నీకు తెలుసు కదా, తెలిసినా ఎందుకు నీకు ఇంత బాధ అని కైకేయి ఇంకా మందర యొక్క హృదయాన్ని మళ్ళీ సాంతనపరచడానికే ప్రయత్నం చేస్తుంది. యా రాజ్యం యది హి రామస్య భరతస్యాపి తత్వదా మన్యతే హి యథాత్మానం తథా భ్రాతృంస్తు రాఘవ. ఒకవేళ రాముడు రాజు అయితే కనుక రాజైనా భరతుణ్ణి తమ్ముళ్ళని సమానంగా చూస్తాడు తప్ప భరతుణ్ణి వేరుగా తమ్ముళ్ళని వేరుగా చూసేటువంటి వాడు కాదు. కైకేయ్య ఇలా అంది. కానీ భరతుడికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి ఇంతకుముందు భరతుడికి ప్రమాదం కలగబోతోంది చెప్పింది కాబట్టి భరతుడికి వచ్చినటువంటి ఆపద ఏం లేదు అని ఆ మాటను పూర్తి చేసి మీకేం మాట్లాడక్కర్లేదు మందరా అని. అంటే కైకేయ్యా వచనం శ్రుత్వా మంథరా దుఃఖిత. అది చాలా బాధపడిపోయింది. ఇంత చెప్పినా ఈవిడ మనసు మారడంలా దీర్ఘముష్ణం వినిశ్వస్య కైకేయీ నిధమంతరది. ఒక్కసారి పెద్ద నిట్టూర్పు విడిచింది. అంటే ఇక నీకు అర్థం కావట్లేదా అని ప్రారంభించింది. అనర్థదర్శిని మోక్షాత్ ఆత్మానమనుష్యసే. అర్థమును దర్శించట్ల, అనర్థమును దర్శిస్తున్నాం. రెండు అర్థాలు. ప్రయోజనాన్ని వదులుకుంటున్నావు అని ఒక అర్థం, అనర్థాన్ని పొందుతున్నావు అని అర్థం. నీకు కలిగే ప్రయోజనం భరత పట్టాభిషేకం అయితే రాజమాత అవుతావు, ఈ అర్థాన్ని కోల్పోవడం. అనర్థం జరగడం అంటే నీ సవతి కుమారుడు రాజైతే నీకు నీ కొడుక్కి ఆపద కలుగుతుంది అని చెప్పడం. అనర్థ దర్శిని మౌర్ఖ్య, నీకుండే మూర్ఖత వల్ల, మూర్ఖ ప్రేమ వల్ల అనర్థ దర్శినిగా ఉన్నావు. నా ఆత్మాన మౌబుధ్యసే, నీవంటే ఏమిటో నీకేం అర్థం కావట్లేదా అని మనం మరొక్కసారి అని. శోకం వ్యసన విస్తీర్ణే మజ్జంతి దుఃఖ సాగరే. శోకము, కీడు, దుఃఖము ఇవన్నీ కూడినటువంటి పెద్ద సముద్రం. అలాంటి సముద్రం మధ్యలో నువ్వు మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావు సుమా. భవిత రాఘవో రాజా రాఘవస్యానుయసుత రాజవంశాత్తు కైకేయి భరత పరిహాసతే. ఎంత పిచ్చిదానివి, రాముడు రాజైతే భరతుడు తర్వాత రాజు ఎలా అవుతాడే? నీకైనా అర్థమవుతుందా? రాముడు రాజు అయిన తర్వాత 100 ఏళ్ళు కాగానే వాళ్ళ అబ్బాయిలు పుడతారు, వాడు రాజులు అయిపోతారు, వాళ్ళ కొడుకులు రాజులు అవుతారు తప్ప భరతుడు రాజు ఎట్లా అవుతాడే? నీకేం అర్థం కావట్లేదు. భరత పరిహాస్యతే, భరతుడు క్రమక్రమంగా కనుమరుగైపోతాడు, విసర్జించబడతాడు. నహి రాజ్ఞ సుతాస్తర్వే రాజ్యే తిష్టంతి భావిని స్థాప్యమానేషు సర్వేషు సుమహాననయో భవేతి. రాముని కుమారులు మనుమలు రాజులు అవుతారు తప్ప రాజకుమారులందరూ ఇప్పుడు రాజు అవుతారమ్మా. పెద్ద కొడుకే రాజు అవుతాడు, మళ్ళీ రాముడి కొడుకుల్లో కూడా పెద్ద కొడుకే రాజు అయిపోతాడు. కాబట్టి మహాన్ అనయ భవేత్, నీతి తప్పిన మార్గం అయిపోతుంది. నీతి తప్పుట అంటే నీ కొడుకే పట్టాభిషేకం జరుగుట నీతి ఇవి అభిప్రాయం. తస్మాత్ జ్యేష్ఠే కైకేయి రాజ్యతంత్రాణి పార్థివా స్థాపయంతి అనవద్యాంగి గుణవత్సు ఇతరేష్వపి. కాబట్టి పెద్ద కొడుకైన రాముని ఎందే రాజ్యం ఉంటుంది. గుణవత్సు ఇతరేష్వపి, గుణవంతులైనటువంటి వారి ఎందు కూడా రాజ్యపాలన పంచబడుతుందేమో తప్ప రాజ్యం పూర్తి అధికారం మాత్రం పెద్ద కుమారుడికే ఉంటుంది సుమా. అసా అత్యంత నిర్భగ్న తవ పుత్రో భవిష్యతి. ఇక్కడ రాముని ఉండేటువంటి సమర్థత చూస్తే మరొకడు సహాయంగా పరిపాలించవలసిన అవసరం ఉంది. ధృతరాష్ట్రుడి పక్కన పాండురాజు ఉన్నట్టో లేదా విరాట్ రాజు పక్కన కీచుకుడు ఉన్నట్టో పరిపాలించాలి ఎవరైనా, అక్కర్లా. రాముడు ఒక్కడే పరిపాలించగలిగిన సర్వసమర్థుడై ఉండగా నీ భరతుని యొక్క ఆవశ్యకత ఎప్పటికీ ఉండే అవకాశమే లేదు. కాబట్టి నిర్భగ్న పుత్ర తవ భవిష్యతి, ఏమాత్రం రాజ్యపు వాసన లేకుండా నీ కొడుకు భగ్నుడైపోతాడు. అనాథవత్ సుఖేభ్యశ్చ రాజవంశాచ్చ వత్సలి, క్రమక్రమంగా రాజవంశము నుండి కూడా తొలగించబడతాడు. కారణం
ఎప్పుడైనా రాజవంశం చెప్పేటప్పుడు పెద్ద కుమారుడు, ఆ కుమారుడు, ఈ కుమారుడు వస్తారు తప్ప తక్కిన కుమారులు, తక్కిన వాళ్ళ మనవాళ్ళు వీళ్ళెవరు రారు. రాజవంశపు ప్రధాన చరిత్రలోకి వీళ్ళెవరు రాకుండా భరతుని యొక్క పేరే రాజపు వంశంలో తొలగించబడుతుంది. అంటే రాస్తారు కదా, అప్పటి రాజ్యాల్లో కూడా ఈ రాజు తర్వాత ఈ రాజు, ఈ రాజు తర్వాత ఈ రాజు అని ఒక లిస్ట్ రాస్తారు, ఒక బోర్డు పెడతారు, ప్రజలందరికీ తెలియడానికి వీలుగా ఉంటుంది. అప్పట్లో కూడా శాసనములు ఉండేవి కదా, ఆ పేర్లతో నీ కొడుకు పేరు ఉండదు సుమా అంటారు. అంటే తల్లికి ఎలాగా ప్రేమని పెంచాలో, ఎలాగ స్వార్థాన్ని పెంచాలో చెప్పే మాటలు ఇవన్నీ కూడా. అలాగా అలా ఉండి సాహం తదర్థే సంప్రాప్త త్వంతుమాం నామముచ్యసి, అలాంటి స్థితి నుండి నేను రక్షించడానికి త్వదర్థే నీకోసమని నేను వచ్చాను, నన్నేమో గుర్తించటం. సపత్ని వృద్ధౌ యామే త్వం ప్రదేయం దాతుమిచ్చసి, నేను నీకు కట్టబెట్టదలుచుకున్నటువంటి అర్థాన్ని, ప్రయోజనాన్ని మా సవతికి ఇచ్చే సుమా అంటావు తప్ప నీకు అందుకునే ప్రయత్నం చేయట్లేదు అని గట్టిగా చెప్పి కొంచెం తగ్గినట్టుగా చెప్తూ. కానీ ఎప్పుడైతే హృదయం మెత్తబడుతుందో అప్పుడు కదా విత్తనం వేయాలి. విత్తనం వేసేప్పుడు గట్టిగా లోపలకు భయంకరంగా వేయక్కర్లా, మెత్తపడిన చోట మెత్తగా వేస్తే కదా. ఇదివరకైతే చాలా మూఢే శేషే దుర్బాలిసే అంటూ తిట్టింది, ఇంకా తిట్టదు, ఇంకా బతిమిలాడుతున్నట్లుగా మాట్లాడుతుంది. మందరకు ఉండే గొప్పతనం, మందర యొక్క వాక్య విశారదత్వం అంతా కూడా మాటల్లో తెలుస్తుంది. ధ్రువంతు భరతం రామ ప్రాప్య రాజ్యం అకంటకం దేశాంతరం బాలయిత లోకాంతరమథాపిత. ఇంకో మాట చెప్పనా, రాముడు రాజైతే కనుక తర్వాత వెంటనే జరిగేది ఏమిటో తెలుసిన, భరతుణ్ణి దేశ బహిష్కరణ లేదా లోక బహిష్కరణ. అంటే భరతుణ్ణి ఈ రాజ్యం నుంచి తరిమేస్తాడు రాముడు, లేదా చంపివేస్తాడు సుమా. అంటే తన కొడుకు చంపివేస్తాడంటే కొంచెం కష్టం కలుగుతుంది కదా, ఇప్పటికైనా మారుతుందేమో అని చెప్పి బాలయే మాతుల్యం భరతో నాయక స్వయ సన్నికర్షాచ సౌహార్దం జాయతే స్థావరేష్వపి. ఎంత పిచ్చిదానవో, ఇప్పటిదాకా జరిగింది నువ్వు ఓర్చుకోవడమే తప్పు. చిన్నప్పటి నుండి కూడా దశరథుడు ఏం చేశాడు, ఇక్కడ ఉంచాలి. ఎప్పుడు కూడా టైం దొరికితే దసరా పండుగ వెళ్ళిపోతుంది మా మేనవారికి, ఏదో సంక్రాంతి పండుగ చక్కగా వెళ్ళిపో. అన్ని పండుగలే కదా సంవత్సరంలో, అన్ని పండుగలే. ప్రతి పండగకి భరతుడు ఎక్కడ ఉన్నాడు, అశ్వపతి గారి ఇంట్లో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, అయోధ్య ప్రజలకి భరతుడిని దూరం చేసే ప్రణాళికతోనే మాతుల్యం బాలయేమహి, చిన్నప్పటి నుంచి భరతుణ్ణి ఈ రాజ్యం వాడు కాదు అన్నట్టుగానే పెంచుతున్నారు. అది అర్థం కావట్లేదా? ఆమె ఇప్పటిదాకా కైకేయి ఏమనుకుంటుంది, మా ఆయన గారికి ఎంత ప్రేమ, భరతుడిని చక్కగా మేనమామ దగ్గరికి పంపిస్తున్నాడు, తాతగారితో కలిసి ఉంటున్నాడు అనుకుంటున్నావేమో సుమా. ఈ రాజ్యం వాళ్ళందరికీ దూరం చేయడం కోసమే దశరథుడికి పన్నాగం పన్నాడు అన్నట్టుగా మాట్లాడు. మాతుల్యం భరతో నాయితస్త్వయ సన్నికర్షాచ సౌభాగ్యం. నీకు ఉపమానం చెప్పన, ఒక జడ పదార్థములకు కూడా పక్కన ఉండే వాటి మీద ప్రేమ పెరుగుతుంది. అలా కూడా భరతుడి మీద ప్రేమ పెరగకుండా ఉండడం కోసం దూరం చేశాడు. ఒక చెట్టు ఉంటే చుట్టుపక్కల ముళ్ళ పొదలు ఉంటాయి, ముళ్ళ పొదలు చెట్టును అల్లుకుంటాయి. చెట్టును అల్లుకుంటే చెట్టును కొట్టడానికి వచ్చిన వాడికి ముందు అడ్డు తగిలేవేవి ముళ్ళు. మా చెట్టును కొట్టడానికి వీల్లేదు, మా చెట్టును కొట్టడానికి వీల్లేదని ముళ్ళ చెట్లు అడ్డు వస్తాయి. అట్లా సౌహార్దాత్ జాయతే స్థావరేష్వపి సన్నికర్షాచ సౌహార్దం జాయతే స్థావరేష్వపి భరతస్య అపి అనువశః శత్రుఘ్నోపి సమాగతః. ఇప్పటికే నీకు రాజకీయం తెలుస్తోందా? రాముని వెంట లక్ష్మణుడు ఉన్నాడు, భరతుని వెంట శత్రుఘ్నుడు ఉన్నాడు. శత్రుఘ్నుడిని కూడా ఎందుకు పంపించాలి? భరతునికి మేనమామ బాగానే, శత్రుఘ్నుడికి ఏమవుతాడు? అశ్వపతి. యుధాజిత్ ఏమవుతాడు? ఏమీ కాదు, సుమిత్ర కొడుకు. సుమిత్ర కొడుక్కి యుధాజిత్తుకి సంబంధం లేకపోయినా శత్రుఘ్నుడు కూడా కట్టగట్టి భరతుని వెంట ఎందుకు పంపించాడో తెలుసునా? భరతుడంటే ఇష్టపడే ఒకే వ్యక్తి శత్రుఘ్నుడు కాబట్టి ఇక్కడే శత్రుఘ్నుడు ఉంటే ఇతను కూడా అడ్డుపడతాడేమో అని ఇతను కూడా కట్టగట్టి పంపిస్తున్నాడు సుమా. అంటే లేనిపోని ఒక ఆలోచన కలిగించి కైకేయి శత్రుఘ్నుడు ఎందుకు వెళ్ళాలంటే కారణం చెప్తాడు. భరతుడంటే చాలా ఇష్టపడేవాడు శత్రుఘ్నుడు, అతనికి ఉండిపోయాడు అనుకో, అయ్యే మా భరతుడికి ఇవ్వాలి తప్ప రాముడికి కాదు అంటాడేమో కదా.
అతనికి ఇద్దరు అన్నదమ్ములు ఒకటే. కౌసల్య అతని పెద్దమ్మ కొడుకు కౌసల్య, రాముడు పెద్దమ్మ కొడుకు. కైకేయి కూడా ఇంకో పెద్దమ్మ కొడుకు. శత్రుఘ్నుడిలో రాముడు భరతుడికి పెద్ద విశేషమే ఉండదు, కానీ భరతుడిని ఎక్కువ ప్రేమించేవాడు శత్రుఘ్నుడు. కాబట్టి భరతుడికే రాజ్యం ఇవ్వాలని దెబ్బలాడి ఖర్చు తీసుకుంటాడేమో. ఇద్దరు బలవంతులే, సుమిత్ర కొడుకులు ఇద్దరు బలవంతులే. ఒకడు లక్ష్మణస్వామి లక్ష్మణుడేమో రాముని యొక్క పక్షంలో నిలబడి, శత్రుఘ్నుడు ఈ పక్షంలో నిలబడితే లేనిపోని జ్ఞాతి వైరం కలుగుతుందని ముందే గుర్తించిన దశరథుడు శత్రుఘ్నుడితో కలిపి పంపిస్తున్నాడమ్మా. నిజమా అనిపించింది మళ్ళీ కైకేయి. కనిపించి లక్ష్మణో హి యథా రామం తథా భరతం గతః శ్రూయతే హి ధ్రువః కశ్చిత్ చేక్షేతవ్యః వనజీభిః సన్నికర్షాభిషీకాభిః మోచితః పరమాత్మయాత్. ఒక చెట్టు ఉన్నప్పుడు అది ముళ్ళ చెట్టే కావచ్చు. శత్రువుడు ఏం చేస్తాడు అనుకుంటున్నామేమో, ముళ్ళ చెట్టే కావచ్చు, కానీ ఆ ముళ్ళ చెట్టు షీకాభిః అని అంటారు. అంటే ముళ్ళ తీగలతో చుట్టుకున్నటువంటి చెట్టు. ఆ చెట్టుతో గొడ్డలితో నరకడానికి వచ్చిన వాడిని ముందు అడ్డుపడి గాయం చేస్తాయి, తర్వాత ఈ చెట్టు కొట్టేస్తారు, తర్వాత విషయం కావచ్చు. కానీ ముందు ఎదుర్కొంటాయి కదా, ఆ ఎదుర్కొనే అవకాశం కూడా లేకుండా చెట్టుకుంటే పంపిస్తున్నాడు అంటూ ఉదాహరణ కూడా చెప్పి, గోప్తా రామం సౌమిత్రి లక్ష్మణం చాపి రాఘవః అశ్వినో వివసౌత్రాత్రం తయోర్లోకేషు విశ్రుతం. రాముడికి పెద్ద అండ, పెద్ద రక్షకుడు లక్ష్మణస్వామి. గోప్తా రామం సౌమిత్రి. ఈ తత్వాన్ని గుర్తించినటువంటి మందర నోటి వెంట రాముడికి రక్షకుడు ఎవరు అంటే లక్ష్మణస్వామి. మళ్ళీ ఇంకో నోట రాముడికి రక్షకుడు ఎవరు అంటే లక్ష్మణస్వామి. గుహుడి దగ్గర వచ్చింది ఆ అంశం. లక్ష్మణుడు రాముడికి రక్షకుడు అని అంటారు. అందుకనే మన సంప్రదాయంలో, వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మణస్వామిని లక్ష్మణస్వామి అను, లక్ష్మణ పెరుమాళ్. గుహుణ్ణి కూడా గుహ పెరుమాళ్ అంటారు. అంటే గుహ రక్షకుడు, లక్ష్మణ రక్షకుడు అని. అందరినీ రక్షించేవాడిని సంస్కృత మన సంప్రదాయపు పరిభాషలో పెరుమాళ్ అంటారు. పెరు అంటే గొప్ప, ఆళ్ అంటే రక్షకుడు. గొప్ప రక్షకుడు రాముడు. అలాంటి గొప్ప రక్షకుడిని కూడా కాపాడే రక్షకులు ఎవరు? లక్ష్మణుడు, గుహుడు. ఆ కథ గుహుని యొక్క సందర్భంలో మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మందర అంటుంది, నీకు తెలుసో లేదో, రాముణ్ణి కాపాడడానికి ముందు కవచంలా నిలబడేవాడు గోప్తా లక్ష్మణుడు. లక్ష్మణుడిని ఎదుర్కొనే ధైర్యం ఎవరికి లేదు సుమా. లక్ష్మణుడు నిలబడతాడు. వారిద్దరికి ఉండే సౌభ్రాత్రం ఎంత గొప్పదో తెలుసునా? అశ్వినో దివ. అశ్విని దేవతలు ఎప్పుడు కలిసే ఉంటారు. ఒకరి మీద ఎవరికి అపకారం కలిగినా రెండో వారు ఎంత ముందు పడి ఇద్దరు రక్షించుకోబడుతూ ఉంటారో అలాంటి వాడు ఇద్దరు కూడా. కాబట్టి ఇది లోకములన్నింటిలో తెలుసు. రామలక్ష్మణులు అంటే రాముడిని విడిగా లక్ష్మణుని విడిగా చెప్పే అవకాశం లేదు సుమా. రామలక్ష్మణులు అంటమే లోకంలో పరిపాడు. కాబట్టి తస్మాత్ లక్ష్మణే రామ పాపం కించిత్ గరిష్య. కాబట్టి రాముడు రాజు అయితే లక్ష్మణునికి ఏ అపకారము ఉండదు. కారణం వెన్నంటి ఉంటుంది. ఇంకా శత్రుఘ్నుడికి లక్ష్మణుడు తమ్ముడు కాబట్టి శత్రుఘ్నుడు కూడా రాముడు ఏం చేయడు. ఇంకా ఎవరున్నారు? నీ కొడుకు ఒక్కడే. రామునికి పరాయి వాడులా కనిపించేవాడు నీ కుమారుడు ఒక్కడే. కాబట్టి కించిత్ రామస్తు భరతే పాపం పుర్యాది న సంశయః. భరతుని పట్ల ఒక అపకారం చేయడంలో రామునికి, అపకారం చెయ్యకూడదనడంలో రామునికి ఏ విపత్తి లేదు. హాయిగా అపకారం చేసేయగలడు. కానీ నీ కుమారుడు ఆపదలో పడతాడు. తస్మాత్, అందువల్ల ఏం చేస్తావంటే, నీ మనసు మారలేదు కదా, నేను చెప్పింది నీకు బుర్రకెక్కలేదు కదా, ఒక పంచి అశ్వపతి గారి ఇంట్లో ఉన్నాడు, మీ తండ్రి గారి ఇంట్లో ఉన్నాడు కదా, అక్కడి నుంచి అడవులు పెట్టుకోము. భరతుడు హాయిగా ఉంటాడు. అంతే తప్ప ఇక్కడికి రావద్దని చెప్పు. ఇప్పుడు అక్కడే ఉండవచ్చు అని చెప్పొచ్చు కదా, అక్కడ సుఖంగానే ఉంటాడు కదా. ఇక్కడి నుంచి కూడా పంపించేసేయి అంటే అర్థం ఏంటి? నీ కొడుకు అడవుల పాలు కావడమే కరెక్ట్. అక్కడ ఉన్న రాముడు దండెత్తి యుధాజిత్తుని చంపి నీ భరతుడిని చంపేస్తాడు అనే కుట్ర రాజకీయాన్ని కలిగించింది అయితే. అక్కడ ఏం చేస్తావు తెలుసు, ఎప్పుడు కబురు పెట్టు. యుధాజిత్తు యొక్క సంరక్షణలో ఉండే భరతుడిని పారిపోడు, అడవుల్లోకి పారిపోడు. అడవుల్లో సుఖంగా ఉంటాడు కొడుకు. కొడుకు అడవులు పాలవుతాడంటే ఏ తల్లికి కోపం కాదండి, కోపం కలుగుతుంటాడు. అడిగితూ తస్మాత్ రాజగృహాదే వనం గచ్చతు తే సుతః. అది ఎవరికి మేలు తెలుసునా? నీ కొడుక్కి మేలు. అంతేగా సుమ ఏతద్ధి లోచతే మహ్యం దృశంచాపిహితం తవ
నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇక నేను చెప్పింది నీకేం అర్థం కాలేదు కాబట్టి, నువ్వు వినడం లేదు కాబట్టి, నేను చెప్పే చివరి యొక్క ఉపాయం, చివరి సలహా ఏంటంటే నీ కొడుకు అడవుల్లోకి పారు. అదే నాకు నీకు కూడా మంచి సుమా అని చెప్పి, ఏవంతే జ్ఞాతిపక్షస్య శ్రేయశ్చైవ భవిష్యత్. ఒకవేళ నీ భరతుడే గనక అక్కడ ఉంటే రాముడు వెళ్ళి మీ అన్నయ్యని చంపేస్తాడు, మీ నాన్నని లేపేస్తాడు, మీ రాజ్యం అంతా నాశనం చేసేస్తాడు అని పెద్ద భయంకరమైన చిత్రాన్ని కైకేయి ముందు ఉంచింది మందర. ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడొచ్చు. ఇది చేత్ భరతో ధర్మాత్ పిత్రియం రాజ్యమవాప్స్యతి. ఒకవేళ గనక అక్కడే ఉంటే, భరతుడు అక్కడే ఉంటే, అక్కడే యుధాజిత్తు తర్వాత రాజ్యాన్ని పొందాడు. యుధాజిత్తు మేనమామకి భరతుడి మీద ఉండే ప్రేమ కొద్ది, భరత నువ్వే రాజ్యం, ఇంకా రాజ్యం ఇస్తే మళ్ళీ కొత్త రాజే కూర్చుంటాడు. ఇక్కడ కొత్త రాజే కూర్చుంటే రాముడు ఊరుకోడు. ఇక్కడ ఇంత ఆపద కలిగే ప్రమాదం ఉన్నది కాబట్టి నీ భరతుడు నడవులు పొమ్మను అని చెప్పి, సతే సుఖోచితో బాలో రామస్య సహజో సమృద్ధార్థస్య నష్టార్థః జీవిష్యతి కథం వశే. ఇది కాకుండా ఇది గనక నువ్వు వినకపోతే రాముని యొక్క దృష్టిలో సుఖోచితుడైనటువంటి భరతుడు సహజమైన శత్రువు. అంటే భరతుడు ఎక్కడ సుఖంగా ఉన్నా ఓర్చుకోలేడు రాముడు, భరతుడిని సుఖంగా ఉండనివ్వడు. కాబట్టి సహజమైన శత్రువు ఎవడు? భరతుడికి రాముడు ఒక్కడే. కాబట్టి ఇది చేత్ సమృద్ధార్థస్య నష్టార్థ, ఇలాగంటే పోతే నష్టార్థుడై ఎక్కడో కూడా హాయిగా బతుకుతాడు, అడవుల్లో ఏదో కందమూలం తింటూ హాయిగా బతుకుతాడు అని చెప్పి, అభిద్రుత నివారణ్యే సింహేన గజయూధమం ప్రచాద్యమానం రామేణ భరతం త్రాతుపరహసి. ఒక ఏనుగుల గుంపు పెడుతుంటే ఏనుగుల గుంపు మీద మదమించినటువంటి ఒక మంచి క్రూరమైనటువంటి సింహం కనుక వేటాడితే, ఏనుగులు పరిగెడుతూ ఉంటే వెనక నుంచి వేటాడి పుత్రస్త్రాన్ని పగలగొట్టేటువంటి దృశ్యాన్ని కనిపిస్తోందా? అలా రాముడు ఒక్కడు సింహంలాగా నీ భరతుడి పరివారాన్ని కూడా చంపేస్తాడు సుమా, ఉంచనివ్వదు. త్రాతు మరహసి, భరతుడిని రక్షించుకో అని మంత్రం చెప్తోంది. దర్పాత్. పోనీ రాముడు మంచివాడు అంటారా? ఇంకో కారణం చెప్తాను. అందంగా ఎంత రాజకీయంగా మాట్లాడుతుంది. దర్పాత్ నిరాకృత పూర్వం స్వయా సౌభాగ్యవర్తయ రామమాత సపత్నీతే కథం వైరన్నయాతనేత్. నేను రాముడు మంచివాడు అనుకుంటా, కానీ నువ్వు బాగున్న రోజుల్లో, నీ పని బాగున్నా అని చెప్పడం కోసం, నువ్వు బాగున్న రోజుల్లో, మీ ఆయన నీ దగ్గరికే వచ్చే రోజుల్లో, నీ మాటే వేదంగా సాగే రోజుల్లో నువ్వు ఎంత దర్పంగా ఉన్నావు అర్థం చేసుకుని ఒకసారి. కౌసల్య కనిపిస్తే కౌసల్య అన్నావు తప్ప అక్క బాగున్నావు అని అంటున్నావు. ఎప్పుడు కౌసల్య నిర్దర్పాతు నిరాకృత, నీ రాజసం వల్ల కౌసల్యని చాలా నిరాకరించావు, తృణీకరించావు కదా. అవన్నీ మనసులో పెట్టుకుని రాజమాత ఏం చేస్తుంది? రాముడు ఒకవేళ మంచివాడైనా నన్ను పదే ఏడిపించిందిరా, దాని మాత్రం ఉండడానికి వీల్లేదా అందనుకో. తల్లి మాట కాదనలేక రాముడన్నా ఏదన్నా చేస్తే రాముడు మంచివాడే కావచ్చు, నా కౌసల్య ఊరుకుంటుందా? కైకేయికి కోపం రావడానికి ఎవరి పేరు చెప్పాలి? కౌసల్య పేరే చెప్పాలి, సవతి పేరు చెప్పాలి. చివరి బాణంగా వేసింది. ఒకవేళ కౌసల్యే కనుక మరి నిన్నాడు తృణీకరించింది కైకేయి కాబట్టి కైకేయి తన కొడుకు ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు అని శాసించింది అనుకో రాజమాతగా. రాముడు ఏం చేస్తాడు? ఇంత పని చేస్తాడు. కాబట్టి కథం బయలున్నయా చేయదు, ఆలోచించు. నీ మీద ఎంత కోపం మనసులో పెట్టుకుందో ఆ కోపానంతా పోగొట్టుకుంటుంది. ఇప్పటిదాకా ఏమీ లేనటువంటి కౌశల్య కాబట్టి భరించింది. ఇప్పుడు రాజమాత అంటే రాజుగారు కూడా ఆవిడ మాట వినవలసినటువంటి స్థితి ఏర్పడితే ఆవిడ ఎందుకు ఉంటుంది వైరాన్ని? నీ మీద కక్ష తెచ్చుకుంటుంది సుమా అని కొంచెం లేచి కైకేయి గుండెల్లో అందించువారు నుంచి దర్ప యదా విరామశతి. ఇంకా ఉపన్యాసాన్ని ముగించాలి. ఆ ముగించినప్పుడు పాయింట్స్ అని చెప్పాలి. కరెక్ట్ గా ఏ పాయింట్ తగులుతుందో ఆ పాయింట్ చెప్తూ ముగించాలి. ఇంతదాకా చెప్పింది మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఇది 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 అంటూ యదా విరామ చిదీమవాప్స్యతి. రాముడే కనుక రాజైతే ప్రభూత రత్నాకర శీలపంతనాం తదా గమిష్యసి అశుభం పరాభవం సహైవ దీనా భరతేన భామిని. ఒకవేళ రాముడే కనుక రాజు అయితే నీకు పరాభవం తప్పదు, నీకు తప్పదు, నీ కొడుక్కి తప్పదు.
నీకు తప్పదు కౌసల్య వల్ల, నీ కొడుకు తప్పదు రాముడి వల్ల. కాబట్టి యదా హి రామ పృథివీమవాప్స్యతి, 2 సార్లు ఆదరాద్విరుక్తి అని అంటారు. 2 సార్లు ఒకే పదాన్ని ప్రయోగిస్తే మళ్ళీ ట్రస్ట్ చేయడం కోసం, దీన్ని బలవంతం చేయడం కోసం. అవునా కాదా, చెప్పు చెప్పు అంటానే దాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం చెప్పినట్టుగా మళ్ళీ 2వ శ్లోకంలో ప్రారంభంలో కూడా యదా హి రామ పృథివీమవాప్స్యతి, రాముడే కనుక రాజైతే ధ్రువం ప్రణష్ట భరతో భవిష్యతి. ప్రణష్ట, నష్ట కాదు ప్రణష్ట, పూర్తిగా సపరివారంగా భరతుడు నష్టమైపోతాడు. అతోహి సంచింతయ రాజ్యమాత్మజే పరస్య చైవార్య వివాస కారణం. ఇప్పుడు నీ ముందు ఉన్నది 2 విషయాలు. ఈ కొడుక్కి రాజ్యం కాదు, నేను చెప్పానే భరతుడిని అడవి పాలు చేస్తాడని, ఆ పని నువ్వు చెయ్యి. అది మాట భరతుడికి రాజ్యం ఇవ్వాలి, రాముడిని అడవిలోకి తోసేయాలి అంటూ ఉపన్యాసాన్ని ఆ సారాంశం ఇది ముగించింది అని 8వ సర్గ పూర్తయింది. 9వ సర్గలో వినేటప్పటికీ వెంటపడిన గుండెల్లో బలంగా బీజాలు దిగాయి. అది వెంటనే అనుకూలించి పైకొచ్చి ఏవ ముక్తాపు కైకేయి కోపేన జ్వలితానన దీర్ఘముష్ణం విశ్వస్య మంధరామిదమబ్రవీత్. ఒక్కసారి కైకేయికి తను చెప్పిన విషయాలన్నీ వింది. ఏవ ముక్తాపు కైకేయి కోపేన జ్వలితానన, ఇవన్నీ పక్కన పెట్టేస్తే వీడి యొక్క ప్రభావం మొదటి నుంచి మాట్లాడేటువంటి ఆ ప్రభావం అంతా పడిందేమో. ఒక్కసారి కోపంతో రగిలిపోయి అంది. ఒక్కసారి ఈవిడ దీర్ఘముష్టం వినిశ్వస్య అని మందరికి వాల్మీకి ప్రయోగించినటువంటి అదే ప్రయోగాన్ని మళ్ళీ కైకేయికి వేసి, మందర ఏ సునిశ్చితమైన అభిప్రాయంతో నిర్దూర్పు విడిచిందో అదే నిర్దూర్పు కైకేయి విడిచింది. అంటే అర్థం మందర యొక్క బుద్ధికి సమాన బుద్ధి కలిగినదయ్యను అని అర్థం. ఆ పదం ప్రయోగించడంలో అందం వాల్మీకి. అంత అయిపోయి అంది మంధరా మిదమబ్రవీత్. మందరతో అంటోంది అద్య రామమిత క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం. ఇప్పుడే రాముని అడవులు పాలు చేస్తారు, భరతుడికి పట్టాభిషేకం చేస్తారనేది ముందు మాట. తర్వాత మాట రాముని అడవులు పాలు చెయ్యాలి. కానీ ఈవిడ బుర్రలోకి ఏం పడింది, నా కొడుకునే అడవులు పాలు చేస్తాడా రాముడు, కానీ ముందు రాముని అడవులు పాలు చేస్తా. అది ఆవిడ అన్న ముందు మాట. యవ్వరాజ్యేచ భరతం క్షిప్రమేవాభిషేచే. తొందరగా రాముని అడవులు పంపించేస్తా, తొందరగా నా కుమారుడికి పట్టాభిషేకం చేయించేస్తాను అని సంకల్పించి క్షిప్రమేవ అభిషేచయే ఇదంతు ఇదానీ సంపశ్య కేనోపాయేన మంధరే భరత ప్రాప్నుయాద్రాజ్యం నతు రామ కథంచన. నీకు ఇలాంటి కుటిల బుద్ధి కలిగిందని కదా, ఇలాంటి ఒక ఉపాయాల పడడంలో నీకు నీ తర్వాతే కాబట్టి దీనికి ఉపాయం ఏంటో నువ్వే చెప్పు. ఏం కావాలి, 2 కావాలి. ఇప్పటికిప్పుడు రాముడికి భరతుడికి రాజ్యం కావాలి, రాముడు అడవులు పాలు కావాలి. దీనికి ఉపాయం ఏదన్నా ఉందా అని అడిగాడు. అంటే ఆవిడ విని ఏవ ముక్త తయా దేవ్యా మంథర పాపదర్శిని. పాపదర్శిని పదం వెలవడు. ఇందువల్ల వాల్మీకి ముందు ప్రణాళిక తండ్రి. కైకేయి తిరస్కరిస్తుందని తెలుసు, కైకేయి ఇలా మాట్లాడుతుందని తెలుసు, ఇలా మాట్లాడిన తర్వాత ఇలా అడగాల్సి వస్తుందని తెలుసు. తను ముందుగా వేసుకున్న ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారంగా అమలు చేస్తుంది. పాపదర్శిని ఈ పదం 4 సందర్భాల్లో వేసిన కారణం కూడా. ఇక్కడ మంధర రామార్థం ఉపహింసంతి కైకేయీ విదమబ్రవీత్. రామస్య అర్థం రామార్థం, రామాయ కాదక, రామార్థం అంటే రాముని కొరకు, రామస్య అర్థం రాముని యొక్క ప్రయోజనమును చంపుతున్నదై, రాముని యొక్క ప్రయోజనాన్ని పటాపంచం చేస్తూ, అంటే రాముడికి రాజ్యం రాకుండా చేసేటట్లుగా మాట్లాడుతుంది కైకేయి. ఇలాగ హంత అమ్మయ్య, అమ్మ ఎప్పుడు దాని అంత అంటే 2 రకాల సందర్భాన్ని బట్టి అయ్యో అంట, లేదా అమ్మయ్య దానికి వచ్చావు హంత. ఇదానీ ప్రవక్ష, ఇప్పుడు చెప్తాను. ఇప్పటిదాకా నీకు చెప్పే ఛాన్స్ నాకు రాని బలం, రకరకాలుగా మాట్లాడేసి ఇప్పుడు నా దారికి వచ్చావు హంత. ఇదానీ పక్ష, ఇప్పుడు చెప్తాను నేను. ప్రవక్ష్య కైకేయి శ్రూయతాంచమే. నేను చెప్పే మాట జాగ్రత్తగా విను సుమా. యథాతే భరతో రాజ్యం పుత్ర ప్రాప్స్యతి కేవలం. నీ కుమారుడికి మాత్రమే రాజ్యం దక్కే ఉపాయం పన్యా. రాముడికి వనవాసము అనేది కైకేయి వైపు నుంచి మాట, కానీ ఈ వైపు నుంచి మాట అది మాట్లాడక్కర్లా. ఇంకా తన దారికి వచ్చింది కాబట్టి నీ కుమారుడికి ప్రయోజనాన్ని కలిగిస్తా అని. కిన్న స్మరసి కైకేయి,
స్మరంతీవా ఊహసే. నీకేం గుర్తురావడం లేదా? గుర్తొచ్చినా నటిస్తున్నా. నీకు తెలుసుమా? కొత్తగా నేను చెప్పక్కర్లా, నీకు తెలుసు. యదిక్ష్యమానమాత్మార్థం మత్తస్వం శోభమిచ్చసి. నీకు తెలుసు, ఆయన నాటకాలు ఆడుతున్నావు కదా, నాతో వినాలనుకుంటున్నావు కదా, నేనే చెప్తాను. ఆవిడ ఏమనుకోవట్లా పాపం, ఈవిడే అనేసి నీకు తెలిసిన అంశమే నువ్వే నాకు చెప్పావు, నేను నీకు మళ్ళీ చెప్తున్నా, నా నుండి వినాలనుకుంటున్నావు అంతే తప్ప నీ బుద్ధిలో ఉన్నదే సుమా. అంటే మందర చెప్పింది కాబట్టి చేశాము అనే భావన నీకు రాకూడదు. నీ హృదయంలో ఉంటే నువ్వు చెయ్యి అని తన మీద కారణాన్ని మెల్లగా మందర కైకేయి మీద తోస్తూ, మందర వల్ల ఇదంతా జరిగింది కైకేయి జీవితంలో అనుకోవడానికి వీల్లేదు. కైకేయి నేనే చేశా ఇదంతా అనుకునే ట్రాక్లోకి వెళ్ళాలంటే కైకేయిని ఆ దిశగా తోయ. ఇది కైకేయి మందర గొప్పతనం. నీకు తెలుసు, నువ్వు మనసులో ఉంది, పైకి చెప్పట్లా కదా, నేనే చెప్తాను అని. ఏమిటి రుచురామయ్యా ఉచ్యమానం ఎదితే ఛందో విలాసిని శ్రోతు. ఓ ఛందో విలాసిని, మాట్లాడటంలో చాలా నేర్పరితనం కలిగిన దానా శ్రోతునిచ్చేసి నా నుండి నేను మాట్లాడితే ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నావు కదా, నేను అంతే తప్ప నేను కొత్తగా చెప్పేది కాదు సుమా. ఈ రెండు ఐడియాస్ నీవే, నీ బుర్రలో ఉన్నవే నేను చెప్తున్నా. మళ్ళీ నా మీద తొయ్యి అని చెప్పాడు. అంటే ఎక్కించేడు వస్తుందో తెలియదు. మళ్ళీ వీళ్ళంతా కలిసిపోతే మందర పని ఇంకా తలకాయ తీసేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు కదా. తన మీద నెపం ఉంచుకోకూడదు, తన మీద అపరాధం ఉంచుకోకూడదు. ఒకవేళ కైకేయి కనుక మళ్ళీ రాముడు వచ్చి కాళ్ళ మీద పడి అమ్మా నేనే రాజ్యం చేస్తానమ్మా ప్లీజ్ అమ్మా అన్నాడు అనుకో, కరిగిపోతే ఇదంతా మందర చేసిందిరా అంటే అందరి కత్తులు మందర మీదకి వస్తాయి కదా, తన మీదకి రాకూడదు. తన సేఫ్ గా ఉండాలని కైకేయినే కారణం చేస్తూ అంటాడు. శ్రూయత అభిధాస్యామి శుద్వాచామి విపుష్యత. జాగ్రత్తగా చెప్తా, విను. నేను చెప్పాను వినక్కల్లా, నువ్వు ఆలోచించు. బుర్ర పాడి చేసిన తర్వాత ఏది ఎక్కాలో అది ఎక్కుతుందని తనకి తెలుసు. విమృశ్యత, నేను చెప్పిన దాన్ని నేను చెప్పా కాబట్టి పాటించక్కర్లేదు సుమా, విమృశ్యత నువ్వు ఆలోచించుకో అని. శృత్వైవ వచనం తస్యాః మంథరాయాస్తు కైకేయీ కించిదుగ్ధాయ శ్రీనాథ్ స్వాస్తీర్నాథ్ ఇదమబ్రవీత్. ఒకసారి చెప్పేటప్పటికి అప్పటిదాకా కొంచెం వంగి పడుకున్న పక్క మీదే ఉంది, ఇంకా కాసేపు లేచి కాసేపు కూర్చుంది, మళ్ళీ కాసేపు ఇలా పట్టుకుంది, రకరకాల భంగిమల్లో ఉంది. ఇలా చెప్పాడు. ఒక్కసారి గుజుగున లేచి కూర్చుని పక్క విడిచి సింహాసనంలో పక్కన కుర్చీలో కూర్చుని ఏం చెప్తుందో తెలియదు. నేనే అనుకున్నానా, ఏమనుకున్నాను సుమా అని పెద్ద ఆందోళన స్థితిలో పడి లేచి కథయ త్వం మమోపాయం కేనోపాయేన మందరే. నా ఉపాయం అంటున్నావు ఏమిటి, అదే ఉపాయం చెప్పు మందరా అని అడిగాడు. భరత ప్రాప్నుయాద్రాజ్యం నతు రామ కథయించిన. రాముడికి ఎప్పటికీ రాజ్యం రాకుండా భరతుడే రాజయ్యేటట్టుగా నేను ఉపాయం పన్నానా, అదేమిటో చెప్పవా మందరా అని అడిగాడు. ఏవముక్తాతయా దేవ్యా మందరా పాపదర్శి. మళ్ళీ మందరా పాపదర్శి ఎక్కడెక్కడ తాను అంతా జాగ్రత్తగా రాసుకొచ్చి స్క్రిప్ట్ అంతా రాసుకొచ్చి. ఎంత గొప్పదంటే, నేను ఇలా మాట్లాడితే కైకేయి ఇలాగే మాట్లాడుతుంది చిన్నప్పటి నుంచి పెంచినటువంటిది కదా కైకేయి. మందరే పెంచింది కాబట్టి కైకేయి మనస్తత్వం అంతా జాగ్రత్తగా గమనించినటువంటి ఆవిడ ఇలా మాట్లాడితే ఈ పదం ప్రయోగించాలి, ఇలా మాట్లాడితే ఈ సమాధానం చెప్పాలని రాసుకుని వచ్చినటువంటి తన స్క్రిప్ట్ ప్రకారంగానే మళ్ళీ పాపదర్శిని రామార్థముపహింసంతి ఉజ్జావచనమబ్రవీతు. రాముని యొక్క ప్రయోజనాన్ని పాడు చేసేటట్టుగా మళ్ళీ మాట్లాడుతుంది. తథా తవ దైవాసునే యుద్ధే సహ రాజర్షిభిపతి అగచ్చత్వాముపాదాయ దేవరాజస్య సాఖ్యం. ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది గుర్తుందా? అప్పుడు దేవేంద్రుని యొక్క మాట మేరకు దేవేంద్రునికి సహాయంగా నీ భర్త కూడా వెళ్ళాడు, నువ్వు వెళ్ళావు కదా, నీతో పాటు కలిసి వెళ్ళారు. త్వాముపాదాయ, నిన్ను తీసుకుని వెళ్ళాడు. ఎందుకో తెలుసునా, నువ్వు యుద్ధం చేసే స్థితి నేను చూస్తాను అని కైకేయి ఇష్టపడితే కైకేయి రక్షించుకుంటూ యుద్ధం చేయగలిగిన ధైర్యం కలిగిన వాడి దశరథుడు కైకేయిని కూడా తీసుకెళ్ళాడు. యుద్ధానికి ఎవరైనా భార్యను తీసుకువెళ్ళారు. రెండు సందర్భాలు మనకు కనిపిస్తుంది. కృష్ణ పరమాత్మ సత్యభావం తీసుకునే సందర్భం ఒకటి, ఇక్కడ కైకేయి సందర్భం ఒకటి. ఇద్దరు ఒక్కలాగే అనిపిస్తారు. కైకేయి సత్యభామ ఇద్దరు ఒక్కలాగే అనిపిస్తారు. ఇక్కడ కైకేయిని తీసుకెళ్ళారు. స్వాముపాదాయ, నిన్ను దగ్గర పెట్టుకుని
తీసుకుని వెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టి యుద్ధం దూరంగా చూస్తూ ఉండు కాదు, నేను రథంలో ఉంచుకుని మరీ తీసుకువెళ్ళాడు. నీ మాట కాదరం లేక. చిన్నప్పటి నుంచి కైకేయి కూడా యుద్ధ విద్యను నేర్చుకున్నది అని చెప్తారు. కారణం కైకేయి లేక లేక పుట్టిన సంతానం, తర్వాత ఎప్పటికో యుధాజిత్తు పుట్టాడు కదా. ఆ రకంగా నువ్వు వెళ్ళావు కదా. దిశమాస్థాయ వైదేవి దక్షిణాం దండకాన్ ప్రతి వైజయంత వినిఖ్యాత పురంయత్ర విధ్వజః స్వశంబర ఇతి ఖ్యాతః శతమాయో భాసురః తదౌ శక్రస్య సంగ్రామం దేవసంధేన నిశ్చితః. దక్షిణ దిక్కులో దండకారణ్యాన్ని పరిపాలించేటువంటి రాజుల్లో త్రివిధ్వజుడు అనుకున్నాడు. వాడికి శంబరుడు అని మరొక పేరు. వాడు దేవతల మీద యుద్ధాన్ని ప్రకటించి నానా గందరగోళంగా యుద్ధం చేస్తున్న సమయంలో తస్మిన్ మహతి సంగ్రామే పురుషాన్ శతవిక్షతాన్. అక్కడ తమాషా ఏంటంటే యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధాల్లో బాణాలు తగులుతాయి. బాణం తగిలి ఎవరైనా అప్రమత్తంగా పడిపోతే, పాపం స్పృహలే పడిపోతే, అలాంటి వాళ్ళని ఏం చేయరు, వదిలేస్తారు. మళ్ళీ వాడు తేరుకుని యుద్ధంలోకి వస్తేనే చంపుతారు తప్ప దెబ్బలు తగిలిన వాళ్ళని చంపరు. కానీ వాడు ఏంటంటే శతమాయ, వాడికి 100 మాయలు కలిగిన వాడు. అంటే అనేక రకాల మాయలు. వాడి శరీరం యుద్ధం చేయడం చేత కాదు అనడానికి వీల్లేదు. ఎలాగైనా యుద్ధం చేయాలనే తత్వం కలిగిన వాడు శతమాయ మహాసుర. అసురులకు కూడా ధర్మం ఉందేమో తప్ప వీడికి ధర్మం కూడా, ధర్మ యుద్ధం చేయడం కూడా చేతగా. కొద్దిగా దెబ్బలు తగిలి కింద పడి రెస్ట్ తీసుకున్న వారిని కూడా వెనకాల నుంచి వెళ్ళి తలకాయలు నిలిపేసేటువంటి రకం. అలాంటి స్థితిలో నీ భర్తకి రాత్రౌ ప్రసుప్తాన్ గ్రంథి స్మ తరసా ఆసాధ్య రాక్షస. రాత్రి కూడా యుద్ధాన్ని ఆపేసి సాయంకాలం ఇంకా రాత్రి కాగానే మరి సంధ్యావనాలు ఏవో చేసుకుని పడుకుని మళ్ళీ ఉదయం కదా మళ్ళీ యుద్ధానికి ప్రకటిస్తారు. అలాంటి సమయంలో పడుకున్న వాళ్ళు కూడా చంపేసేటువంటి దుర్మార్గం. అలాంటి స్థితిలో మీ ఆయనకి ఇబ్బంది కలిగి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తత్ర అకరోతు మహద్యుద్ధం రాజా శరథస్తదా అసురైశ్చ మహాబాహు శస్త్రైశ్చ శకలీకృతః. పెద్ద యుద్ధంలో చాలా బాణాలు తగిలి దశరథుడు కొద్దిగా విశ్రాంతి తీసుకోవలసినటువంటి అవసరంలో అతని మీద దాడి జరిగినప్పుడు నువ్వు జాగ్రత్తగా రథాన్ని తోలి దశరథుడిని కాపాడిన సంగతి నీకు గుర్తులేదా? కైకేయి యుద్ధం చేసినట్టుగా మనకు రామాయణంలో కనిపించదు. ఇతర రామాయణంలో కైకేయి కూడా ధనుస్సు పట్టుకుని వాళ్ళతో యుద్ధం చేసి దశరథుడిని కాపాడింది అని చెప్తారు తప్ప రామాయణంలో కనిపించదు. దశరథుడు బాణం తగిలి విషణ్ణుడైన సమయంలో అతన్ని కాపాడింది, రథాన్ని తోలి కాపాడింది అని చెప్తారు. అలాంటి స్థితిలో అపవాక్య త్వయాదేవి సంగ్రామాన్ చేతనః తత్రాతివిక్షత శస్త్రైః పతిస్తే రక్షితః త్వయా. అలాంటి స్థితిలో రక్షించావు కదా నువ్వు. రక్షించిన సమయంలో నీవు చూపించిన ఆ చాకచక్యానికి, ఆ నేర్పరితనానికి తుష్టేన కేన తత్తౌతే ద్వౌ వరౌ సుభదర్శినే. నీకు 2 వరాలు ఇచ్చాను. సత్వయోక్తః పతిర్దేవి యదేక్షేయం తదా వరౌ. నీకు ఏది కావాలంటే అది కోరుకో అన్నాడు. ఒకటి ఏది కావాలని కోరుకో, నేను ఇంకోటి ఎగస్ట్రాగా నీకు ఇస్తా. నీకు 2 వరాలు ఇవ్వదలుచుకున్నా అన్నట్టు దశరథుడు. ఒక వరాన్ని కోరుకోవాలి, 2 వరాలు వరుసగా కోరుకోకూడదు. కాబట్టి ఒక వరం నువ్వు కోరుకో, నీకు ఛాన్స్ ఇస్తున్నా, నేను అదనంగా ఇస్తా, ఇంకో వరాన్ని ఇస్తా అన్నట్టుగా నీకు 2 వరాలు ఇవ్వదచ్చాను అని చెప్పాడు. ఆ తర్వాత గృహీయామితి తత్తేన కథేత్యుక్తం మహాత్మన అనభిజ్ఞాన్యహం దేవి త్వయైవ కథితా పురా. ఇప్పుడు అక్కర్లేదు రండి, అవసరం అడుగుతాను అన్నావు కదా. ఈ జరిగిన సంఘటన ఎక్కడ జరిగింది? ఎక్కడో యుద్ధంలో జరిగింది. మరి నాకెలా తెలుసుకుంటున్నావా? నువ్వే నచ్చు. ఒకనాడు ఇలా జరిగింది మందర, ఇలా అన్నాను, మా ఆయన తర్వాత ఇస్తాను, ఎప్పుడో కోరుకోవచ్చు సరదాగా అన్నావు కదా, అది నాకు గుర్తుంది సుమా. కథిత త్వయా, నువ్వు చెప్పినటువంటి విషయం నాకు గుర్తుంది. కథైషా తమతు స్నేహాతు, నీ మీద ఉండే అత్యంత ప్రేమ కొద్దీ దీన్ని జాగ్రత్తగా గుడ్డల్లో పెట్టుకుని బుద్ధిలో పెట్టుకుని దాచుకున్నా, ఎప్పటికైనా ఉపయోగిస్తుంది ఈ బాణం అనే ఉద్దేశం. కాబట్టి మనస ధార్యతే మయా రామాభిషేక సంభారాన్ నివృక్ష వినివర్తయ. ఇప్పుడు వచ్చింది అవకాశం. కాబట్టి రాముని యొక్క అభిషేక సంభారము నుండి నివర్తించి నువ్వు ఆ ప్రవర్తించేటట్టుగా అవుగాక అని ఇక్కడ కైకేయి హృదయంలో 2 వరాలు కోరుకో. తౌ వరౌ యాచ భర్తారం భరతస్య అభిషేచనం ప్రవ్రాజనం రామస్య త్వం వర్షాణి 14.
ఒకటి వరం కోరుకో, నా కుమారుడికే పట్టాభిషేకం చెయ్యాలి. రెండవది, రాముడికి 14 ఏళ్ల వనవాసం విధించాలి అని కోరుకో. ఇందువల్ల తెలిసిన 14 ఏళ్ళు చతుర్దశకి వర్షాన్ని రామే ప్రవ్రాజిదేవనం. రాముడికి ఇక 14 ఏళ్ల పాటు అయోధ్య ప్రజలకి దూరమై వనంలో ఉండిపోతే గనక ప్రజాభావగత స్నేహ స్థిరపుత్రో భవిష్యతి. మర్చిపోతాడు, క్రమంగా మర్చిపోతాడు. ఇప్పట్లాగా కమ్యూనికేషన్ సేల్ లేవు కదా. రాముడు 14 ఏళ్ళు రాముడు ఎవరో తెలియకుండా అయిపోతారు. రాముడు అంటే ఎలా ఉండేవాడు కూడా మర్చిపోతారు. కారణం, నీ కుమారుడు కూడా రాముడంతటి గుణవంతుడు, సందేహం లేదు కదా. ఇతను పరిపాలిస్తూ ఉంటే రాముణ్ణి మరిచిపోయే స్థితి ఏర్పడుతుంది. కాబట్టి 14 ఏళ్ళు వనవాసాన్ని చెయ్యి. క్రోధానికి ఒక రకంగా కూడా వ్యాఖ్యాతలు చెప్తూ 14 ఏళ్ళు కనుక దూరంగా ఉంటే మళ్ళీ అతనికి వీళ్ళకి సంబంధాలు ఉండక్కర్. మధ్యలో ఏదైనా సంబంధం కలిగితే మధ్యలో మళ్ళీ వచ్చి వెళ్ళడం లాంటి జరిగితే మళ్ళీ ఉంటుంది తప్ప 14 ఏళ్ళు దూరమైన వాళ్ళు ప్రవరాశితులు అని అంటారు. వాళ్ళకి దూరంగానే వాళ్ళకి మళ్ళీ ఈ రాజ్యార్హత కోల్పోవచ్చు. ధర్మశాస్త్రం అతనికి రాజ్యం ఇవ్వక్కర్లేదు అని చెప్తుంది. కావాలంటే ఇచ్చుకో, నీ ఇష్టం, కానీ ఇవ్వక్కర్లా. ఇలాంటి ధర్మాలన్నీ వస్తాయి. కానీ ఒకవేళ కనుక మళ్ళీ రాముడికి ఇద్దామని ఎవరికన్నా ఆలోచన కలిగినా 14 ఏళ్ళు రాజ్యానికి దూరం ఉన్నాడు కాబట్టి రాముడికి ఇవ్వడానికి నీళ్ళు లేదు అనే ధర్మశాస్త్రజ్ఞుల ఒక వర్గం కూడా బయలుదేరి 14 ఏళ్ళు దూరంగా ఉండేవాడికి రాజ్యం ఇవ్వక్కర్లేదని ధర్మశాస్త్రంలో ఉంది చెప్తారు. కానీ ఇన్ని రకాల 2 రకాల కూడా అంటే ప్రజల యొక్క భావాన్ని, భావగత స్నేహాన్ని రాముడు కోల్పోతాడు. 14 ఏళ్ళు రావడంతో రాజ్యార్హత కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి 14 ఏళ్ళు వనవాసం చేయాలి. క్రోధాగారం ప్రవేశం. ఇప్పుడు ఏం చేస్తావు తెలిసిన, వెంటనే కోపగృహానికి వెళ్ళి అప్పుడు ఏడవడానికో ఇల్లు, నవ్వడానికో ఇల్లు, పడుకోవడానికో ఇల్లు, సుంగా ఇలాగే రకరకాల ఇల్లు ఉండేవి అనమాట. క్రోధాగారం ప్రవేశం. క్రోధాగారం అంటే అలక పాలు. అలక వచ్చిన వాళ్ళు ఒక గదిలో పెడతారు. కైకేయి ఎక్కడ ఉందంటే ఆ గదిలో ఉండేది, అమ్మాయి కొమ్మ ఉంచింది అని అర్థం. కదా ఆ క్రోధాగారంలోకి పెట్టు అని చెప్పి క్రుద్ధేవ అశ్వపతే శృతే క్రుద్ధా ఇవ అశ్వపతే శృతే. అశ్వపతి యొక్క కుమార్తెవి నీవు కదా అని చెప్పడంలో తాత్పర్యం, పాప ఇలాంటి స్థితిని అశ్వపతి చాలాసార్లు పొందాడు. కైకేయి యొక్క తల్లి కూడా సేమ్ ఇదే పద్ధతి, చాలా ఏడిపించింది వాళ్ళ ఆయన. కాబట్టి అశ్వపతే శృతే, మీ నాన్నకి ఇది అలవాటే కదా, అలాగే మీ ఆయనకి అలవాటు అవుతుంది అని చెప్పడం కోసం అశ్వపతే శృతే అని ప్రయోగించారు. అందరి మాటల్లో ఉండే గొప్పతనం, వాల్మీకి చెప్పే ప్రయోగంలో కూడా గొప్పతనం. అశ్వపతే ప్రదాకా అశ్వపతి యొక్క ప్రస్తావన లేదు, కానీ అశ్వపతే శృతే. మీ అమ్మ కూడా ఇలాగే చేస్తే మీ నాన్న కాళ్ళ వెళ్ళబడి బదులాడుకుంటూ ఉండేవాడు కదా, అలాంటి ఆయన కూతురా నువ్వు కూడా ఈ పని చెయ్యి అని. శేష్వ అనంతర్హితాయాంతం త్వం భూమౌ మలినవాసిని. అనంతర్హితాయాం అంటే అంత గదిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ పడుకోవాలో అక్కడ దాన్ని అంతః అంటారు. రహస్యమైన అంతః అనే పదములకు బయట, లోపల, రహస్యము, హృదయము ఇది అంటారు కదా. అంతర్జాతీయం అంటే మొత్తం ప్రపంచం, అంతరాష్ట్రీయం మళ్ళీ అంతర్గృహం అంటే లోపలి. అంటే లోపల బయట ఒకే అర్థాన్ని ఇచ్చే పదం అంతః. ఇక్కడ అనంతర్ని వేసి లోపలికి పెడతావు కదా, వెళ్ళి మళ్ళీ ఎక్కడో మూల పెడిపోతావేమో, మధ్యలో పడుకో, కింద పడుకో. మళ్ళీ పక్క మీద కూడా పడుకోవడం కాదు, కింద పడుకుంటే ఇంకా కోపం అనేది. ఎక్కడో మా మనసు మీద ఉంటే కొంచెం కష్టంగా ఏదో మనసుకి ఏదో ఇబ్బంది కలిగి అనారోగ్యంగా ఉంది పడుకుందేమో అనుకుంటాడు. కాదు, కింద మధ్యలో పడుకుంటే గనక ఇంటి మధ్యలో పడుకోకూడదు అనే కారణం కూడా అది. ఎప్పుడు కూడా ఇంటి మధ్యలో పడుకోకూడదు, సరిగ్గా హాల్లో మధ్యలో పడుకోవడం కూడా నిషేధం అని అంటారే, ఆ రకంగా నువ్వు మధ్యలో పడుకో. త్వం భూమౌ మలినవాసిని. ఇలాగే ఈ బట్టలతోనే ఉంటుంది. పొద్దున్న లేచావు కదా, మళ్ళీ స్నానం చేసినా మళ్ళీ ఇవే బట్టలు ఉంటాయి. నీ బట్టలన్నీ మాసిపోయినట్టుగా ఉండాలి, కింద భూమి మీద పడుకోవాలి. మాస్మైనం ప్రత్యుదీక్షేథాః మాచైనమభిభాషథాః. ఎదురు చూస్తున్నట్టుగా ఉండవు. ఆయన ఏదన్నా మాట్లాడితే మళ్ళీ తిరిగి మాట్లాడు అంటే 2 అర్థాలు. ఎదురు చూస్తున్నట్టుగా ఉంటే నేను ఎప్పుడు వస్తానా ఎదురు చూస్తానంటే చిన్న ప్రేమ ఉన్నది, ఎలాగైనా అనునయించుకోవచ్చు అని తెలుసు. నువ్వు ఎదురు చూసినట్టుగా ఉండడానికి వీల్లేదు, నువ్వు కోపంగా పడుకున్నట్టే ఉండాలి. అతను ఏం మాట్లాడినా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. రుదంతి చాపి తాం దృష్ట్వా జగత్యాం శోకలాలస. జ్ఞానం చాలా తెలివినవాడు, ఏడుస్తాడు. నీ దగ్గర ఏడవడం అలవాటు ఏదో ఉన్నట్టు
ఏడుస్తాడు. ఏడ్చినా నువ్వు కరగద్దు అని చెప్పి. అంటే అతను ఏడ్చినా నువ్వు కరగవద్దు, అతనితో ప్రత్యుత్తరం మాట్లాడద్దు, అతని కోసం ఎదురు చూచినట్లుగా ఉండద్దు అని అంటే ఎలా చెయ్యాలో నేర్పుతుంది. ఎలాగా దీన్ని సాధించాలో కూడా ఉపాయం కూడా తానే చెప్తాం. దయితాత్వం సదా భక్తుడు, నీ ఎందు చాలా ప్రేమ. ఇంతకుముందు ఏం చెప్పి దుర్మార్గుడు నీ మీద ప్రేమ నటిస్తూ ఇదంతా చేస్తున్నాడు అని చెప్పింది కదా. ఆ పని పూర్తయి, అనుకున్న పని పూర్తయి. ఇప్పుడు దశరథుని మీద మళ్ళీ అలా నిజమే అతని ప్రేమ మాటకు లొంగిపోతానేమో అని స్థితి ఏర్పడుతుందేమో అని నీ మీద చాలా ప్రేమ ఉంటుంది ఉన్నవాడే భర్తు అత్రమే నా అస్తి సంశయ. ఇందాక నా భర్తని తిట్టావు కదా అని కోపం మనసులో ఉంచుకుంటుందేమో అని నీ భర్త నీ మీద మంచి ప్రేమ కలిగిన వాడే, సంశయం నాకేం లేదు సుమా. కానీ త్వత్కృతే స మహారాజ విషేదతి హుతాశనం, నీ కోసం ఆ నిప్పుల్లో దూకడానికి కూడా సిద్ధపడతాడు. అంటే అర్థం ఏంటి? నీ కోసం నిప్పుల్లో దూకేటట్టుగా చెయ్యి అని సందేశం. అట్లా చెయ్యి అంతే తప్ప ప్రేమకు కరిగిపోవద్దు. నువ్వు ఏం చెబితే చేస్తాడు సుమా, నిప్పుల్లో దూకేయను దూకేస్తాడు. అంటే ఇప్పుడు ఈయన చెప్పింది కాబట్టి దూకుతాడా దూకడానికి దూకు చూద్దాం అనేటువంటి స్థితి. అలాగా మనస్సుని బుద్ధిని కలుషితం చేయడం అన్నమాట. త్వత్కృతే స్నత్వా క్రోధయితుం శక్తః న క్రుద్ధాం ప్రత్యుదీక్షితుం తవ ప్రియార్థం రాజాహి ప్రాణానపి పరిత్యజేతు. నీ మీద కోపం తెచ్చుకో, నిన్ను వేరే రకంగా కోపంతో చూడడు. నీ ప్రియం కోసం నీకు ఏదన్నా కావాలి అంటే గనక దాన్ని ఇవ్వడానికి ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. అంటే ప్రాణాలైనా తీసేసుకో, కానీ ఇది మాత్రం మానం. ప్రాణాలు పోయినా పర్వాలా అంటే దశరథుడు ఏమంటాడు, నా ప్రాణాలు పోతాయే, నా ప్రాణమే రాముడే అంటాడని తెలుసు. ఆ మాటలే అంటాడు తర్వాత దశరథుడు. ప్రాణాలైనా విడిచిపెడతాడు, అంటే విడిచిపెట్టేటట్టుగా చేసుకో అని కైకేయి యొక్క హృదయాన్ని బండరాయి చేసేటువంటి మాటల యొక్క ధోరణి. ఒక వ్యక్తిని మార్చాలంటే వందర మాటలు వింటే మార్చచ్చు. వందర ఎలా ప్రయోగించిందో అలా ప్రయోగిస్తే ఎదుటి వ్యక్తిని మన యొక్క దారిలో తీసుకునేటువంటి అవకాశం ఉండేటట్టుగా ఉంటుంది కదా. అలాగా ప్రాణాలపి పరిత్యజేతు, నువ్వు గనక కోరితే ప్రాణాలైనా విడిచిపెడతాడు సుమా. ప్రాణాలు విడిచిపెట్టినా సరే నీ కోరికను సాధించుకో అని చెప్పినట్టు. ఎంత పరోక్ష సందేశం. ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఇలా అయినా సరే ఇలాగే ఉండు సుమా అని చెప్పినట్టుగా మందర తన కౌటిల్యంతో చెప్తాడు. నత్యతిక్రమితుం శక్తః తవ వాక్యం మహీపతి, నీ మాట ఎప్పుడు జవదాడేటట్టుగా ఉండడు. కాబట్టి మందస్వభావే బుద్ధ్యస్వ సౌభాగ్య బలమాత్మనః, నీ స్వభావం మందమైనదే కావచ్చు. స్వభావత కొంచెం ప్రేమ ఉన్నటువంటి ఆవిడ, రాముని మీద ప్రేమ ఉన్నది, దశరథుని మీద కొంచెం ప్రేమ ఉంటుంది కదా. ఇలా ఉండేదాని కానీ నీ సౌభాగ్య బలం గొప్పది సుమా. మా ఆయన ఏమన్నా అయిపోతాడేమో అని భయపడతానేమో, ఏం అక్కర్లా, నువ్వు అనుకున్నది సాధించు, మీ ఆయన బండరాయిలో బాగానే ఉంటాడు అని సౌభాగ్య బలం. చిట్ట చివరికి ఆ ప్రాణాలు పోతాయే అంటే భర్త ప్రాణాలు పోతే నేనేమైపోతాను, భర్త కాపాడుకోవద్దా అని చివరికైనా తాను లొంగిపోతుందేమో ఉద్దేశంలో చిన్న మళ్ళీ బాణం వేసి సౌభాగ్య బలం ఉంది, ఏం పర్వాలేదు, మీ ఆయన బండరాజు లాంటి వాడు, ఒక రాముడు వెళ్ళినంత మాత్రం చనిపోయేవాడు కాదు, అలా యాక్షన్ చేస్తాడంతే, అయినా సరే నువ్వు గట్టిగా దిట్టవుగా ఉండు అని చెప్పడం కోసం ప్రయోగించే ప్రయోగాలు ఇవన్నీ కూడా. మణియుక్త మణిముక్తం సువర్ణాని రత్నాని వివిధాని చ దద్యా దశరథో రాజా మాస్పతేషు మనఃకృతాః. దశరథుడు చాలా తెలియనివాడు, నీకు మణిమాణిక్యాలు ఇస్తాను, బంగారాలు ఇస్తాను, రత్నాలు ఇస్తాను, అనేక రకాల బహుమతులు ఇస్తాను, వదిలిపెట్టేవా అంటాడు. దేనికి లొంగద్దు సుమా. యౌతే దైవాసురే యుద్ధే వరౌ దశరథ అదదాత్, దేవాసుర యుద్ధంలో దశరథుడు ఏ వరాలనైతే ఇచ్చాడో తౌ స్మారయ, అదే ఆలోచిస్తుంది. నీ బుర్రలో ఏముండాలి, దశరథుడు ఎన్ని మాట్లాడుతున్నా భరత పట్టాభిషేకం తామ్రధ్వజం, భరత పట్టాభిషేకం తామ్రధ్వజం, ఏదైనా మాట్లాడుకో భరత పట్టాభిషేకం చేయి. ఏం మాట్లాడినా మాటకి ప్రత్యుత్తరం ఇవ్వక్కర్లా, ఈ రెండు మాటలే నీకు గుర్తుండాలి అని ప్రిపేర్ చేస్తూ. ఇంత జిహాదీని లాంటి వాళ్ళకి తయారు చేస్తారు చూసారా, వాళ్ళని ప్రాణం పోతున్న వాళ్ళకి తెలియనటువంటి స్థితిలో వాళ్ళ మాటలతోనే వాళ్ళని ఆ రకంగా తయారు చేస్తున్నారే ఒక ఆత్మాహుతి దళాన్ని. ఆ రకంగా కైకేయిని ప్రేరేపిస్తున్నట్లుగానే ఉంటాయి మాటలన్నీ కూడా. ఈ రెండే గుర్తుపెట్టుకో, వాడిని చంపేయాలి, ఆ బాంబు పేల్చేయాలి,
నేను పోయినా పర్వాలా అనేటువంటి ఆత్మాహుతి దళాన్ని సిద్ధపరచినట్టుగా, మానసిక సైద్యం సిద్ధత కలిగించినట్లుగా కైకేయిని ఆ రకంగా చేసుకుంటుంది మందర. కాబట్టి మందర ఆ యస్యాహ చిత్తం ప్రకృతి కుటిలం ఆప్తమిత్రం బహువ. ప్రకృతి కుటిలం, సహజంగా వంకరగా పుట్టింది, సహజంగా బుద్ధి వంకరతో ఉంది, ఎంత గొప్పది అంటాడు గుజరాత్. విమర్శిస్తూనే అంటాడు, యదా పూతే వరం దద్యాతు తౌ స్మారయ మహాభాగే సహ అర్థ మా త్వాం అతిక్రమేత్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు తప్ప వేరే దానిని పట్టుకోవడానికి వీలు లేదు. పోని అలా కాకపోతే ఇలా అన్నా చెయ్యి, రాముడి వనవాసం వద్దులే, భరతుడి కన్నా పట్టాభిషేకం చేయని దిగచ్చు కదా, అది కూడా అంటాడు దశరథుడు. పోని భరతుడికే రాజ్యం ఇచ్చాడు, రాముడు ఇక్కడే ఉంటాడే అని అంటాడు. అలా కూడా అంటాడు సుమా. కానీ ఈ రెండే గుర్తుంచుకో, రాముడు వెళ్ళిపోవాలి, భరతుడు ఉండాలి. ఎన్ని చెప్పినా మనసు మార్చుకోవద్దు అని ప్రత్యేక చేసుకో. చివరి సమయంలో నీకు నీ కొడుక్కి పట్టాభిషేకమే కదా కావాలి, భరతుడికి చేసేస్తా, రాముడు నాతో ఉంటాడే, అది నేను రాముడు కలిసి ఊరి చివర వచ్చినప్పుడు గంటలు ఉంటాది అని అంటాడు దశరథుడు. అలా కూడా ఒప్పుకోవద్దు అని చెప్పడం, రాముడికి ఉండడానికి నీకు సహా అర్థ మాత్వాం అతిక్రమేత్. ఏదైతే నేను రెండు వరాలు చెప్పానో ఆ రెండు వరాల కంటే మించి నువ్వు ఒక మాట ఆలోచించంటే వేరే పోని అలా అయినా చేద్దాం, మినహాయింపు ఇవ్వడానికి వీలు లేదు సుమా అని ఆవిడకి చెప్తాడు. యదాతే వరం దద్యాత్ స్వయముత్థాప్య రాఘవః వ్యవస్థాప్య మహారాజం త్వమిమం మృడుయావరం. నీకు తప్పనిసరిలో నీకేం కావాలి కోరుకో అంటే, అటువంటి స్థితిలో నువ్వు జాగ్రత్తగా రామం ప్రవ్రాజయారణ్యే నవవర్షాన్ని పంచచ, రాముణ్ణి అడవిలోకి పంపించేయాలి. ఇది ముందడు. భరతుడిని పట్టాభిషేకం చెయ్యాలి అడిగితే ఇప్పటిదాకా దశరథుని యొక్క దృష్టిలో ఏదైతే తిరుగుతోందో అది మళ్ళీ అనుకూలించినట్టు మాట అనుకూలించకూడదు. ఇది వినంగానే దశరథ గుండెలు పగిలిపోయి తర్వాత నువ్వేం చెప్పావు స్థితి, అప్పుడు నువ్వేం చెప్పినా ఎక్కేసుకో కదా. ఒక వ్యక్తిని మనం లోపరుచుకోవాలంటే ఆ వ్యక్తికి చాలా ఇష్టమైన మాట ముందు చెప్పి తర్వాత ఎన్ని చెప్పినా మన మాటకి ఓకే 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 అంటుంటాడు కదా, ఆనందపడిన. అదే కష్టం కలిగిన వాడు హృదయం పగిలిపోయిన తర్వాత భరతుడు రాముడే కనుక అడవికి వెళ్ళిపోతే భరతుడికి అయితే ఏం, శత్రుఘ్నుడికి అయితే ఏం, ఇంకోడికి అయితే ఏం, ఈ స్థితి ఏర్పడుతుంది కదా. కానీ భరతుడు అనే పాడ ముందు చెప్పదు సుమా, ఇంకా రాముడికి పట్టాలి, రాముడికి పట్టాలి, ఇలా చెప్పండి. అంటే ఈమె చెప్పినటువంటి ఈమె తయారు ఒక దాని ఏమంటారు ఆ రకంగా మాట్లాడే స్థితిని కలిగిస్తోంది. రామం ప్రవ్రాజయారణ్యే నవవర్షాన్ని పంచచ. ఒకసారి 14 ఏళ్ళు చెప్పు, గుడి వెయ్యి 9, 5 వచ్చు, 9 కదా 5 కదా అనిపిస్తుంది. తమాషా కదా. ఏముందండి 1-2 రోజుల్లో వచ్చేస్తాను, 1-2 రోజులు 13 రోజులు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ 12 రోజులు కావచ్చు. నవ పంచ చ 9, 5, 7 ఉంటుంది. 9 ఏళ్ళే కదా అనుకుంటాడు. ఒకసారి 14 ఏళ్ళకి చెప్పుకోవు అని చెప్తాడు. నవ వర్షాన్ని భరత క్రియతాం రాజా పృథివ్యాః పార్థివ వర్షభ. భరతుని రాజు చేయాలి. 14 వర్షాన్ని రామే ప్రవ్రాజితే వనం. అలా ఎందుకు చెప్పాలి తెలుసునా, 14 ఏళ్ళు కనుక రాముడు అడవిలోకి వెళ్ళిపోతే ఇందాక ఏం ప్రయోజనం చెప్పాను, రాముణ్ణి మర్చిపోతారని. ఇప్పుడు రాముడిని మర్చిపోవడం కాదు, భరతుడిని బాగా గుర్తుంచుకున్నాడు. రూఢశ్చ కృతమూలశ్చ శేషం స్థాస్యతి తే సుతః. రాముడిని మర్చిపోవడం పక్కన పెట్టి నీ భరతుడి 14 ఏళ్లలో బాగా రాజ్యం చేస్తాడు, మంచివాడు కదా, చక్కగా రాజ్యం చేస్తాడు. ఇప్పుడు ఈ రాజ్యం బాగుంటే ఇంకో రాజు నాకు దేనికి అనుకునేటట్టుగా ప్రజలు రాముడిని మర్చిపోతారు. రాముడిని మర్చిపోవడం నెగిటివ్ నుంచి చెప్పాడు, భరతుడినే గుర్తుంచుకుంటారనడం పాజిటివ్ గా చెప్పాడు, అనుకూలంగా చెప్పాడు కదా. కాబట్టి భరతుడు రాజు అయితే గనక రూఢశ్చ అందరిలో రూఢి అవుతాడు, కృతమూలశ్చ తన పునాది గట్టి పడుతుంది. ఇంకా భరతుడిని ఎవ్వరూ పీకేద్దాం రాముడిని పెడదాం అనేటువంటి మాటే రాదు. ఇప్పుడైతే కనుక రాముడినే పెడదాం అంటారు. భరతుడు బాగా పరిపాలించిన తర్వాత ఎవరైతే వాళ్ళిద్దరు అన్నదమ్ములు సఖ్యంగా ఉన్నారు కదా, భరతుడే రాజ్యం కావచ్చు అని అయోధ్య ప్రజలు రూఢమూలు కృతమూలు అయ్యేటట్టుగా భరతుడిని భావించి సంభావించేటువంటి స్థితి ఏర్పడుతుంది. అందువల్ల రాము ప్రవ్రాజనంచీవ దేవి యాచస్వతం వరం. అందుకని రాముని యొక్క ప్రవ్రాజనాన్ని తప్పనిసరిగా కోరుకో.
రాముడి అడవికి వెళ్ళడం నాకెందుకు ప్రధానం కాదు కదా అనుకుంటావేమో కైకేయిని మళ్ళీ ఒకసారి పొడుస్తుంది, ఎత్తి పొడుస్తుంది. రాముడికి అడవికి వెళ్ళడం నాకు ప్రధానం కాదు, భరతుడికి రాజ్యం రావడం కదా అని అంటావేమో. ఎందువల్ల తెలుసు, నీ భరతుడు మళ్ళీ శాశ్వతంగా రాజు కావాలంటే కూడా రాముడు అడవికి వెళ్ళాలి సుమా. ముందర మాటల్లో ఉండే గొప్పతనం. ఇలా కనుక చేస్తే ఏమవుతుందో తెలుసునా, ఏవం సిద్ధ్యంతి పుత్రస్య సర్వార్థాస్తవ భావిని. ఇలా కనుక చేస్తేనే నీ కుమారుడికి అన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి, లేక కొన్ని ప్రయోజనాలే సిద్ధిస్తాయి. ఏం లాభం? అన్ని ప్రయోజనాలు సిద్ధించాలంటే రాముడు అడవికి వెళ్ళి తీరవలసిందే. అప్పుడు ఏమవుతుందో తెలుసునా, ఏవం ప్రవ్రాజితశ్చైవ రామ అరామ భవిష్యతి. ఇలా కనుక రాముడు అడవికి వెళ్ళిపోతే ఇప్పటిదాకా రాముడు రాముడు అనుకుంటున్నా కదా, రాముడు అరాముడు అయిపోతాడు. అంటే రాముడు మనల్ని ఆనందపరుస్తాడనే భావమే అందరికీ కూర్చుంది. రాముడు ఎంతో భరతుడే బాగున్నాడు అనిపించేటట్టుగా ఒక స్థితి ఏర్పడుతుంది. భరతశ్చ హతామిత్ర, భరతుడికి శత్రుత్వాలని తొలగిపోతాయి. ఒక శత్రువు రాముడు, ఒకడే శత్రువు, రాముడు తొలగిపోతాడు. తవ రాజా భవిష్యతి, ఇంకా మహారాజు అయితే. ఇప్పుడు యువరాజే కదా. ఆ తర్వాత దశరథుడు చనిపోయిన తరువాత ప్రజలంతా తిరగబడి భరతుడిని దిప్పి రాముడే కావాలి అన్నా కూడా ఒక రాజ్య ఉపప్లవం కలిగే ప్రమాదం. ఇలా చేస్తే కనుక సర్వార్థా భవిష్యత్తి, రామ అరామ భవిష్యత్. రాముణ్ణి ఎవరు గుర్తుంచుకోరు, నీ భరతుడే రాజు అవుతాడు. ఏన కాలేన రామస్య వనాత్మత్యాగమిష్యతి, తే కాలేన పుత్రస్తే తమూలో భవిష్యతి. ఒకవేళ రాముడు తిరిగి రాడు సుమా, అడవిలో పెడివాడు తిరిగి వస్తాడు. అడవిలో పెడితే ఏ జంతువో ఏ రాక్షసుడో ఏదో చేస్తాడు, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. కానీ ఒకవేళ వస్తే కనుక వచ్చినా కూడా నీ భరతుడు కృతమూరుడు అవుతాడు, రాజుగా అందరిలో మన్నన పొంది ఉంటాడు. కాబట్టి సంగృహీత మనుష్యస్య సుహృద్భి స అర్థం ఆత్మవాన్. ఓ రాజు బాగా ఉంటే అతని మిత్రరాజులు పెరుగుతారు, అతని బలగం పెరుగుతుంది. ఒకవేళ భరతుడు సన్నబడ్డా వీల్లేదయా, నువ్వేంటో ఒప్పుకుంటావు, నేను ఒప్పుకో, మేమంతా నీకు అనుచరుడు, రాముడు రాజు కావడానికి వీల్లేదు, నువ్వే రాజుగా ఉండాలని భరతుడిని వాళ్ళు సపోర్ట్ చేసి మళ్ళీ రాముడు నిలబెడతారు. అటువంటి స్థితి ఏర్పడుతుంది. భరతుడు తగ్గినా ప్రజలు ఊరుకోరు, భరతుడు తగ్గినా పక్కన ఉండే రాజులు ఊరుకోరు. అలాంటి స్థితి రామునికి ఏర్పడేటట్టుగా వనవాసన తప్పనిసరి అని చెప్తూ ఇలాగ ప్రాప్తకాలంటే రాజానీపసాధ్వస రామాభిషేక సంభారాతు నిగుర్య వినివర్తయ. ముందు చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు చెప్తుంది. కాబట్టి ప్రాప్తకాలం సరిగ్గా సమయం ఏర్పడుతుంది. ఈ సమయంలోనే మనం ఏదైనా చేస్తే చేయగలం. ఇది దాటితే నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కానీ ఈ సమయంలోనే చేయవలసి ఉన్నది. కాబట్టి ఆచారం వీత సాధ్వస, ఏమాత్రం జాలి, కరుణ, ప్రేమ, స్నేహము, బంధము ఇవన్నీ పోగొట్టుకుని కటిక రాయిలా నిలబడి అని మందర కైకేయికి చెప్పి రామాభిషేక సంభారం నుండి వెనక్కి లాక్కొచ్చి విధివర్తయ, ఈ సంభారం మొత్తం కూడా మళ్ళీ భరతుని వైపు వచ్చేటట్టుగా చెయ్యి అని తరుముకించి అనర్థమర్థ రూపేణ గ్రాహిత సాతస్తయ. ఇక్కడెక్కడ వాల్మీకి వచ్చిన అనర్థాన్ని గొప్ప అర్థంగా ఎంత బాగా చెప్పింది. ఇదంతా కూడా ఈ అనర్థమంతా ఇదే అర్థమేమో అని కైకేయి స్వీకరించింది సుమా అని వాల్మీకి ఒక మాట. పృష్ట ప్రతీత కైకేయి మంధరా విధమం బ్రవీతు. చాలా సంతోషం కలిగింది. ప్రతీత ఆమె మాటల ఎందుకు పూర్తి విశ్వాసము ఏర్పడి ఇలా కనుక చేస్తే వర్కౌట్ అవుతుంది అనిపించింది, ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అనిపించి మందరితో ఇలా అంటుంది. సాహి వాక్యేన కిశోరీవ ఉత్పథంగత కైకేయి విస్మయం ప్రాప్త పరమదర్శన. ఇలా మాట్లాడేటప్పటికీ ఒక చిన్న పిల్లలా అయిపోయింది కైకేయి. పెద్దల ఎంత ఎదిగిపోయా కలిసిరా పెరిగిపోయాడు చూపిస్తారే సినిమాల్లో మనకి, అలా మందరు చాలా ఎత్తుగా కనిపించింది. ఇప్పుడు చిన్న పిల్లలా కనిపించాం, ఎంత ఎదిగిపోయాం. విశ్వరూపాన్ని చూపించింది, పుట్టిన విశ్వరూపాన్ని. కిషోరీవ చిన్న పిల్లల అయిపోయి కైకేయి స్వయం ప్రాప్త. నీ బుర్రలో ఎన్ని పాడు బుద్ధి ఆలోచనలు, నీ బుర్రలో ఎన్ని పాడు ఆలోచనలు ఉన్నాయి. కైకేయి విస్మయం ప్రాప్త, చాలా ఆశ్చర్యపోయి పరమ దర్శన అంటే చాలా ఇప్పటిదాకా మందరం చూసిన చూపు వేరు,
ఇప్పుడు చూసిన చూపు వేరు, చాలా గొప్పగా కనిపిస్తుంది మందర ఆవిడ కళ్ళకి. కుబ్జే త్వాం నా అభిజానామి, అబ్బా వంకర టింకర దానా, ఇప్పటిదాకా నీ అందాన్ని గమనించలేకపోతే ఇంత అందంగా ఉంటావు నువ్వు. నా అభిజానామి శ్రేష్ఠ శ్రేష్టాభిధాయిని, ఎంత గొప్పదానివి, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నావు. పృథివ్యామసి కుబ్జానాం తమా బుద్ధి నిశ్చయే, నీలాగా పొట్టి గూను కలిగిన వాళ్ళందరి జాతిలో నీ ఎంత తెలివి ఎందుకు కొట్టుండదు. అంటే గూడు రత్నం మాట, ఏ జాతి ఎందుకు ఏది ఉత్తములో వాళ్ళు రత్నం అంటారు కదా, జాతవు యదుత్కృష్టం తద్రత్నం అభిధీయతే. అంటే గూడు జాతి, కుబ్జలుగా ఉండే జాతి రత్నం లాంటిది అది సుమా. కాబట్టి ఎంత బుద్ధి ఉంది. స్వమేవతు మమార్థేషు నిత్యయుక్త హితైషిని నాహం సభవ బుద్ధేయం కుబ్జే రాజ్ఞీషితం. నా యొక్క నేను చేయవలసిన పనుల ఎందుకు కూడా యుక్తాయుక్త విచక్షణ ఎంత బాగా నీకు ఉన్నది. నా హంస బహుముఖ్య. ఇప్పటిదాకా నేను సరిగ్గా అర్థం చేసుకోలేను సుమా. ఇప్పటిదాకా మామూలుగా ఏదో దాసిగా పడుతున్నా ఉన్నాను తప్ప నా కోసం ఇంత గొప్పటి ఉపన్యాసం చెప్పగలుగుతావా, ఇన్ని పాడు బుద్ధులు నీలో ఉన్నాయా అని ఇప్పుడే తెలిసింది సుమా. ఇప్పుడే ఆనందపడుతున్నాను అని. సంతి దుస్సంస్థితా కుబ్జా వక్రా పరమగాదున త్వం పద్మవిభవాదేన సన్నతా ప్రియ దర్శన. నీలో చాలా వంకరలు ఉన్నాయి. కాళ్ళు వంకర, నడుము వంకర, బుద్ధి వంకర, పొట్ట వంకర, ముక్కు వంకర, కన్ను వంకర, కాలు అన్ని వంకర. కానీ ఈ వంకరను ఎలా కనిపిస్తుంది? పద్మంలో ఒక గాలి కనుక వీస్తూ ఉంటే, పద్మం ఊగుతూ ఉంటే ఎంత వంకరగా ఉన్నా పద్మం ఎంత అందంగా కనిపిస్తుందో అంత అందంగా కనిపిస్తుంది. అంతే కదా, పద్మం ఇలా ఉంటే బాగుంటుంది. గాలి వస్తే ఒక రేఖ ఇటు పడుతుంది, ఒక రేఖ కింద పడుతుంది, ఒక రేఖ ఈ పక్కన పడుతుంది, అయినా పద్మం అందంగానే ఉంటుంది. అంటే ఇన్ని వంకరలు ఉన్నప్పటికీ కూడా గాలిచే వీచబడే పద్మం ఎన్ని వంకరలు తిరిగినా ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా నాకు కనిపిస్తున్నావు నువ్వు. ఉరస్తే అభినివిష్టం వై యావత్ స్కంధాత్ స్పందనం అధస్తాచ్చందనం శాతం సునాభం వలక్షితం సుపరిపూర్ణం తు జగనం సుపీనం చ పయోధరం విమలేం సమం వక్రం అహో రాజసి మందరే. ఎంత బాగా నీ కళ్ళు ఎంత బాగున్నాయి, నీ ముక్కు ఎంత బాగుంది, నీ గుండెలు ఎంత బాగున్నాయి, నీ పొట్ట ఎంత బాగుంది, నీ చూపు ఎంత బాగుంది. అహో రాజసి మందరే. ఎంత అందంగా కనిపిస్తావు చూసినా భలే అందంగా కనిపిస్తుంది అని. అంటే అన్ని మామూలుగా వెక్కిరించే మాటలు కాదు. ఈ కళ్ళకి ఇప్పుడు మందర చాలా గొప్పగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా వంకర దగ్గర ఏమిటా పొట్ట, ఏమిటా వంకర అనుకునేదండి. అన్ని నాకు చాలా అందంగా కనిపిస్తుంది. నీలో ప్రతి అవయవం కూడా అందంగా కనిపిస్తుంది సుమా. జగన్ తవ నిర్భుష్టం దశనాదావశోభితం జంఘే ఉపన్యస్తే పాదౌ చాప్యాయతావభౌ త్వమాయతాభ్యాం శక్తిభ్యాం మంధరే క్షౌమవాసిని అగ్రతోమగచ్చంతి రాజహంసీవ. మంచి అందమైనటువంటి నడుము, ఇంతలా ఉంది. నడుముకి ఏదో మనకు వడ్డాణం కట్టుకున్నావే, ఇదొక నాకు చాలా అసఖ్యంగా కనిపించేది. ఇంత పొట్టకి వడ్డాణం అంటే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ వడ్డాణం ఎంత బాగుంది. ఆ వడ్డాణంతో నువ్వు ఊగుతుంటే, పొట్ట కదుగుతుంటే ఎంత అర్థంగా ఉంది. నువ్వు నడుస్తుంటే ఎలా ఉంది వస్తున్నా, నా కడుల ముందు రాజహంస నడిచినట్టుగా వస్తున్నా. అంటే అంత ట్రాక్ లో పడిపోయి. కానీ ఇదే కోతిలా ఉంది అంటాడు తర్వాత వాల్మీకి. మంచి అలంకారం చేసే కోతి ఎలా ఉందో అలా ఉంది మందర అంటే. రాజహంసీవ రాజసే, మంచి రాజహంసలా కనిపిస్తున్నావు. ఆసన్ యా శంబరే మాయా సహస్రమసురాధిపే నివిష్టాస్తా భూయశ్చాన్యా సహస్రశః. ఇప్పటిదాకా శంబరాసుడు ఒక్కడే మహామాయవంతి. వాడికి చాలా మాయలు తెలుసు అనుకున్నా. వాడికి మించిన మాయలు, వాడు 100 మాయలు కలవాడితే నువ్వు 1000 మాయలు కలుగుతాను. సహస్రశః. అన్ని మాయలు ఏదో ఉన్నాయి సుమా. పొగుడుతో ఎలా పొగడ, ఉన్నది ఉన్నట్టుగా పొగడానికి. కైకేయి ఉండేటువంటి ఒక సాధు రుజుబుద్ధి ఎలా ఉందంటే, ఉన్నది ఉన్నట్టుగా పొగడ, ఆ పొగడం కూడా ఉన్నదానికి సరిపోయేటట్టుగా పొగడ. ఎన్ని మాయలు ఉన్నాయి ఏదో, ఎన్ని దుష్ట ఉపాయాలు ఉన్నాయి, భలే బాగున్నావు సుమా అని పొగుడుతూ తదేదం స్థగుయద్దీర్ఘం రథగోణ విమాయతి మతయః క్షత్ర విద్యాశ్చ మాయాశ్చాత్ర ప్రసంతితే అత్ర తే ప్రతిమోక్ష్యామి మాలాం కుబ్జే హిరణ్మయీ అభిషిక్తే చ భరతే రాఘవే చ వనం గతే జాత్యేన చ సువర్ణేన సునిష్టప్తేన మంథరే బద్ధార్థా చ ప్రతీతా చ లేపయిష్యామి తే స్థగు.
ముఖే చ తిలకం చిత్రం జాతరూపమయం శుభం కారయిష్యామి తే బుద్ధే శుభాన్యాభరణాని చ పరిధాయ శుభే వస్త్రే దేవతేవ చరిష్యసి. ఇదే గనక జరిగితే, భరతునికే పట్టాభిషేకం అయితే, రాముడే అడవుల పాలైతే, అబ్బా చూసుకో, ప్రతి అవయవానికి కూడా కొత్త కొత్త ఆభరణాలు చేస్తా, కొత్త కొత్త బట్టలు కట్టిస్తా, చాలా అందంగా తయారు చేస్తాను సుమా, నువ్వు రాజదాసి లాగా ఉండేటట్టుగా నిన్ను తయారు చేస్తా అంటూ చాలా చెప్పింది. అవన్నీ విశేషంగా చెప్పుకోకర్లా. నీ ముక్కులు ఇస్తా, నీ మోకాళ్ళకి ఇస్తా, నీ భుజబంధువులు ఎలా ఇస్తా, ఇలాంటి ఆభరణాలు చేయిస్తా, నీకు అన్ని కొత్త ఆభరణాలు 7 వారాల నగలంటారే అవన్నీ నీకు ఇస్తా, అలాగే నిన్ను బాగా అందంగా చూసుకుంటాను సుమా. ఇది ప్రశస్యమాన తవాపి కుబ్జాయాః సర్వాభరణ భూషితాః పాదౌ పరిచరిష్యంతి యథైవత్వం సదా మమ. ఏం చేస్తాను తెలుసునా, ఈ గూని జాతి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొస్తాను. తనకు ఆనందం కదా, నీలాగా గూని కలిగిన వాళ్లకు, పొట్టిగా ఉండే వాళ్ళ జాతులందరినీ సేకరించి వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఆభరణాలు చేయించి వాళ్ళందరూ నీకు సేవ చేసేటట్టుగా నీకు రాజ్యాన్ని ఇస్తా అన్నట్టు మాట్లాడు. ఇంకేం కాదు, భూని జాతిలోనే నేను గొప్పదాన్ని అయిపోతాననేటువంటి ఆనందాన్ని మందరికి కలిగిస్తూ కైకేయి ఇప్పటిదాకా కైకేయి మాట్లాడింది, కైకేయితో మందర మాట్లాడింది, మందరని అంత ఎత్తుకి ఎదిగిస్తూ కైకేయి మాట్లాడుతుంది. ఇలా చేస్తాం సుమా. ఇది ప్రశస్యమాన, ఈ రకంగా ప్రశంసిస్తూ సా కైకేయి ఇదమబ్రవీత్ శయానాం శయనే శుభ్రే వేద్యాం అగ్నిశిఖా గతోదకే శేతుమధ్యో న కళ్యాణి విధీయతే. కొంచెం ఎగస్ట్రాగా ఉంటుంది కదా, వినేటువంటి మందరం కూడా ఎక్కువ మాట్లాడుతుంది కదా, అందుకని ఇంకేం ప్రత్యుత్తరం పలకకుండా టైం అయిపోతుంది, నువ్వు అక్కడ రెడీ అయిపో, నువ్వు ఆ కొమ్మగరంలో వెళ్ళిపో, నేను చెప్పినట్టు చెయ్యి. గతోదకే సేతు బంధుం, గత జల సేతు బంధములు పలికిరావు అని అంటారే, అంటే నీరు వెళ్ళిపోయాక డ్యామ్ కడితే ఏం సుఖం, నీరు నిలిచేటట్టుగా డ్యామ్ కట్టి నీరు నిలిపిపోవాలి కదా. ఇప్పుడు కనుక నువ్వు కొంచెం ఏమాత్రం ఆలస్యం చేసినా నీరంతా వెళ్ళిపోతుంది, నువ్వు డ్యామ్ కట్టుకుంటే ఉపయోగం ఉండదు సుమా. గతోదకే సేతు బంధు అంటే గతోదకే సేతు బంధ న కళ్యాణి విధీయతే, నీరంతా కొట్టుకుపోయాక సేతు కట్టకూడదు సుమా, ప్రాజెక్ట్ కట్టకూడదు, ఇప్పుడే కడగ బాబా నేను ఉత్తిష్ట లే కురు చెయ్యి కళ్యాణి రాజా రాజు నీ దగ్గరకు వచ్చేటట్టుగా చేసుకో అని చెప్పేసి. తథా ప్రోత్సాహిత దేవి గత్వా మంధరయా సహ క్రోధాగారం శాలాక్షి సౌభాగ్యమదగర్విత. వాల్మీకి ఎక్కడన్నా ప్రయోగిస్తే వర్ణన ప్రతీది ఔచిత్య భరితంగా ఉంటుందని మనం చెప్పడం కాదు, మహామహా కవులంతా చెప్తారు. ఔచిత్య విచార చర్చ అని క్షేమేంద్రుడు అద్భుతమైనటువంటి ఒక చర్చ రాస్తాడు. అందులో ప్రతి కావ్యంలో ఉండే ఔచిత్యాన్ని చెప్తాడు. కాళిదాసు ఇక్కడ తన పిచ్చిగా మాట్లాడాడు, బాణుడు ఇక్కడ తప్పుగా మాట్లాడాడు, ఇలా వ్యాసుకోనికి తప్పులో కాలేశాడు, ఈ కవులంతా ఇక్కడిక్కడ సరిగ్గా మాట్లాడలేకపోయారు అని చెప్పిన దేవేంద్ర కవి వాల్మీకి ప్రయోగంలో ఎక్కడ ఔచిత్యానికి విరుద్ధమే ఉండదు అని అంటే అది ఔచిత్యంగా ఒకటి. అంటే ఎక్కడ ఏ విశేషణం ప్రయోగించినా వాల్మీకి చాలా జాగ్రత్తగా, అందుకనే ఆది కవి అంటే. కాళిదాసు అంత గొప్పవాడు కూడా, మన మహాకవి, కవికల గురువు, కవికుల తెలుగుని పిలిచే కాళిదాసు కూడా అథవాక్త వాగ్వారే వంశేష్ పూర్వసూరి, వాల్మీక్యాది మహర్షులందరూ దారి ఏర్పరిస్తే ఆ దారిలో నేను నడుస్తున్నా అని అంటాడు కాళిదాసు. అంటే అంత గొప్పవాడు ఈ వాల్మీకి. ఇక్కడ చెప్పే మాటల్లో క్రోధాగారం విశాలాక్షి సౌభాగ్యమదగర్విత, కణులు విప్పారిన కళ్ళే, ఇంకా తనకి ఉపాయం దొరికింది, సరిగ్గా నెరవేరుతుందన్న విశ్వాసం కలిగినటువంటి కళ్ళు ఇంతింతలు చేసుకుని క్రోధాగారం ప్రవేశించి ఎవరు సౌభాగ్య బలదర్పిత, సౌభాగ్యం తనకి చాలా గొప్ప సౌభాగ్యం ఉన్నది, నా మొగుడు నా మాట వింటాడు, నేను చెప్పినట్టు చేస్తాడు అనేటువంటి ఒక గర్వంతో క్రోధాగారంలోకి వెళ్ళింది అంటాడు. వేసే ఉపమానాలు ఉండే గొప్పతనం. అనేక శతసాహస్రం ముక్తాహారం వరాంగన అవముచ్య వరార్హాణి శుభాని ఆభరణాచ. అప్పటిదాకా ఉండేటువంటి రకరకాల ఆభరణాలు ఉంటాయి, అవన్నీ తీసి విసిరేసింది ఆ క్రోధాగారంలో, ఆ హాల్లో విసిరేసినత్ర హేమోపమా తత్ర ఉజ్జావాక్య శృంగత. ఉద్యమాటలకు లొంగిపోయినటువంటి కైకేయి ఆభరణాలన్నీ తీసివేసి సంవిశ్య భూమౌ కైకేయి మంథరావిధమై నేల మీద పడుకుంది. ఇలా బాగుంటుందా లేదా, ఇలాగే పడుకోనా, ఈ పక్కే తిరిగి పడుకోనా అని అడుగుతుంది.
అంటే ఎలా పడుకోవాలో కూడా మందర చెప్పాలి. అంత ఆవిడకి లొంగిపోయినట్టుగా కైకేయి అయిపోయింది అనమాట. ఈ మా ఇహవా మా మృతాం కుబ్జే కృపాయ ఆవేదయిష్యతి. నేను చచ్చిపోయినట్టుగా చెప్పు, ఏం పర్వాలా, చచ్చినట్టే లెక్క, అలా పడుంటా, వెళ్ళి రాజుగారికి కబురు పెట్టు అని కైకేయి. వనంతు రాఘవే ప్రాప్తే భరత ప్రాప్స్యతి క్షితిం న సువర్ణేన న మేహ్యర్థః న రత్నైః న చ భూషణైః ఏష మే జీవితస్యాంతో రామో యద్యభిషిచ్యతే. భరతుడు పట్టాభిషేకం కావాలి, నువ్వు నాకు నాకు బంగారాలక్కర్లా, ఆభరణాలక్కర్లా, ఇంకేమక్కర్లా, రాముని అడవికి పంపించేయి, భరతుడికి పట్టాభిషేకించేయి, ఇంతే నా మాటలు సుమా, ఇందులో పొల్లు మాట కూడా నాది ఉండదు అని గట్టిగా అందరికి ఒక వాగ్దానం చేసేసి భూమి మీద పడుతుంది. ఏషమే జీవితస్యాంత, వినలేదనుకో చచ్చిపోవడానికి కూడా వస్తుంది. ఇక మందర చెప్పలే ఈ మాట. ఒకవేళ దశరథుడు కనుక ఇది పాటించకపోతే నేను ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడతా అని అంత స్థితికి వెళ్ళింది కైకేయి. అత ఏషమే జీవితస్య అంతః, ఈ సమయమే నా జీవితం ఒక అంతముగా గుర్తించు మా మందర. అథో పునస్తా మహిషీ మహీక్షితో వచోభిరత్యర్థ మహాపరాక్రమైః ఉవాచ కుబ్జాగ్రతస్య మాతరం హితం వచో రామోపేత్య చాహితం ప్రపక్ష్యతే రాజ్యమిదం హి రాఘవో యది ధ్రువంతం ససుతా చ తప్స్యసే అతో హి కళ్యాణి యతస్వ తత్తథా యథా సుతస్తే భరతోభిషేక్ష్యతే తథాతి విద్ధా మహిషీ తు కుబ్జయా సమాహతా వాగిషుభిర్ముర్ముః యథా జగత్తౌ ప్రయేతి విశ్వితా ప్రశంస కుబ్జాం పితా పునః. మళ్ళీ అదే మాట మళ్ళీ మర్చిపోతుందేమో తెలియదు కదా, చాలా ఆనందంలో వెళ్ళిపోతుంది, ఎక్కడో ట్రాక్ లో వెళ్ళిపోతుంది, మళ్ళీ దింపాలి, మళ్ళీ ఈ స్థితిలో ఉంచాలి. అందరం మళ్ళీ అదే మాట మాట్లాడు, జాగ్రత్త, గుర్తున్నాయి కదా 2 వరాలు, భరతుడికి పట్టాభిషేకం, రాముడికి వనవాసం, గుర్తుంచుకోసుమా, మర్చిపోతావు, జాగ్రత్త అని చెబుతూ ఉంటే, మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటే ఆ మాటలకి పొంగిపోయి మళ్ళీ ప్రశంసిస్తుంది కైకేయి. మందర నీకు ఎంత తెలివితేటలే, ఎంత గొప్పదాని మీద కూడా ప్రశంసిస్తుంది. అటువంటి స్థితి ఏర్పడింది. యమస్య వామా విషయనిగతామితో ఈశాన్యముఖ్యే ప్రతివేదయిష్యతి వనంగదేవారాజరాతమే సముద్ధకామో భరతో భవిష్యతి అహం హి నైవాస్మరణాని నస్త్రజః న చందనం కాంచనపాన భోజనం న కించిదిచ్ఛామి న చేహ జీవితం న చేహితో గచ్చతి రాఘవో వనం అథైత యుక్త్వా వచనం సుదారుణం. నువ్వు ఎలా చెప్పావో అలాగే చేస్తా. దాన్ని చెప్పుకున్న మాటలే ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ పునరుక్తి దేనికి అంటే స్థిరపరచుకోవడం కోసం. ఒక విషయాన్ని వాడు గుర్తుంచుకోవడానికి గుర్తుందా లేదా, నువ్వు వెళ్ళి వాడితో ఇదే మాట్లాడు, ఇది మాట్లాడాక వాడు అరిస్తాడు, అదే పట్ల అని మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నట్టుగా మాట్లాడిన దాన్ని మళ్ళీ తాను నేను వెళతా, ఇలాగే మాట్లాడతా, ఇదే పొందుతా, ఇలాగే చేస్తా అంటూ మళ్ళీ తన ప్రత్యుత్తరాన్ని ఇచ్చి అథైతత్ ఉక్త్వా వచనం సుదారుణం, చాలా దారుణంగా మాట్లాడింది. రాముడికి అడవి పాలు చెయ్యనిదే నేను బతకనింకా అనే స్థితికి వచ్చి, రాముడు దూరమైతే ఎట్లా అనే స్థితి నుంచి రాముడిని దూరం చేయడమే నా లక్ష్యం అనేటువంటి స్థితి దాకా కైకేయిని పతనావస్థకు లాగొచ్చింది మందర. దారుణమైన మాటలు మాట్లాడింది. నిధాయ సర్వాభరణాన్ని కామిని అసంతృతాం ఆస్మరణేన వేదిని తదా అధిశిష్యే పతిదేవ కిన్నరి. అన్ని విడిచిపెట్టి ఒక కిన్నరి కనుక ఆకాశం నుంచి భూమి మీద పడిపోతే ఎలా ఉంటుందో అలా పడిన కిన్నరి ఒక స్త్రీలాగా ఆ కింద భూమి మీద పడుతుంది. ఉదీర్ణ సంరంభ తమోముక్తోత్తమాల్య భూషణ నరేంద్ర పత్ని విమనా భూవస తమోమృతాద్యోగిమగ్నతారక. వాల్మీకి వర్ణించాడు ఎలా ఉందంటే ఉదీర్ణ సంరంభ తమోమృతానన. కైకేయి మొహమంతా కూడా పెద్ద పెను చీకటి వ్యాపించింది. అప్పటిదాకా అంతకుముందు కైకేయి వేరు, ఇప్పుడు చీకటి వ్యాపించి నల్లటి ఆకారంలో కనిపిస్తున్నట్టుగా వాల్మీకి కనిపించింది. నల్లగా ఉంది. తథాప ముక్తో తన మాల్యభూషణ. ఎలా ఉంది, ఆభరణాలన్నీ విడిచిపెట్టినా కూడా నల్లటి ఆకారంతో భయంకరంగానే కనిపిస్తుంది. నరేంద్ర పత్ని విమనామభూవస. మనస్సు పోయి అంటే మనస్సు లేని దానిలా కనిపిస్తుంది. విమనాహ విగత మనాహ విషపూరిత మనస్సు, విషము నిండిన మనస్సు. ఒక పాలిథీన్ కవర్ లో కనుక మనం ఏ రంగు నీళ్లు పోస్తే ఆ రంగులో కనిపించినట్టుగా శుద్ధ మనస్కురాలైన కైకేయి గుండెల్లో పోసిన విషం
నల్లగానే ఉంటుంది కదా. కానీ విమనాహ విషపూరిత మనస్కురాలయ్యే కనిపిస్తుంది. కైకేయి అంతా నల్లగా ఒక చీకటి దేవతలా కనిపిస్తుంది వాల్మీకి కళ్ళకి. ఉదీర్ణ బభూవస తమోమృత ద్యౌరిమ మగ్నత. నక్షత్రాలు లేకుండా ఆకాశం అంతా కనుక చీకటి వ్యాపిస్తే ఎలా చీకటిలా భయంకరమైనటువంటి కాలడవి చిమ్మ చీకటి అంటానే ఆ చిమ్మ చీకటి రూపంలో కైకేయి కన్ను ముందు ప్రత్యక్షం అవుతుంది అంటూ వాల్మీకి ఈ సర్గలు ముగించాడు. 9 సర్గలతో ఈనాటి ఉపన్యాసాన్ని ముగించుకుని మళ్ళీ ఆదివారం నాడు అవకాశం ఉండదు కాబట్టి నాకు ఉండేటువంటి వ్యక్తిగత కార్యక్రమాలను బట్టి తిరుపతి బ్రహ్మోత్సవ వ్యాఖ్యానానికి వెళ్ళవలసి ఉన్నది కాబట్టి శుక్రవారం శనివారం పెట్టు. శుక్రవారం నాడు శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుందాం. లేదా ఇబ్బందిగా ఉంటే శనివారం ఒకరోజన్నా పెట్టుకోవచ్చు. ఆ రకంగా మనం వచ్చే వారాన్ని శుక్ర శని లేక శనివారం ఒకరోజు పెట్టుకుందాం. రేపు కూడా ఒక మంచి కార్యక్రమం ఉంది మన పట్టణంలో. సోమవారం నాడు రేపటి సాయంకాలం 5 గంటలకి మన భద్రాచలానికే ఒక అలంకారం మణి తలమానికంగా ఉండే లక్ష్మీనరసింహ గారు మహాకవయిత్రి. ఆవిడ మన మధ్యలో కూర్చున్నది కాబట్టి ఆవిడ గొప్పతనం మనకు తెలియదు. చాలా అద్భుతమైనటువంటి కవయిత్రి. ఆవిడ రాసినటువంటి రామానుజ శతకం ఒకటి, భద్రగిరి నానీలోని చాలా అద్భుతమైనటువంటి ఒక గ్రంథాలు 2 గ్రంథాల ఆవిష్కరణ ఉన్నది. అందరం కూడా మన ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా మనం సుసంపన్నం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మన కార్యక్రమం మనలో ఒక వ్యక్తి కార్యక్రమం, మనలో ఒక గొప్ప వ్యక్తి మనలో ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియదు. ఆవిడ విలువ దేశమంతా గుర్తించినటువంటి గొప్ప కవయిత్రి. ఆ యొక్క పుస్తకాన్ని ఆధారంగా మనం కూర్చుని ఆ కార్యక్రమాన్ని కూడా సుసంపన్నం చేద్దాం. ఏవమే వ్యాహరత మిశ్రద్ధం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం విగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం తీవ్రస్యామో ద్వయస్థో జనార్దనః కాలేవరసుపర్జన్యః పృథివీశాలిని దేశోऽयं శోభరహితः బ్రాహ్మణాः సन्तు నిర్భయాः కావేరీ వక్ృతాం కాలే కాలే వర్షువాసవః శ్రీరంగనాథో జగతు శ్రీరంగశ్రీశ్వరవర్ధతాం తస్య ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే ముందు